తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు అనే ఒక కుగ్రామంలో పుట్టిన ఒక కుర్రవాడు కూలి పనికి కూడా వెనకాడకుండా చదువుకున్నవాడు. సంకల్పానికి మించిన సాధన లేదని నమ్మినవాడు. ఈ సృష్టిలో ప్రత్యక్ష దైవం ఆదిత్యుడని నమ్మి విశ్రాంతి లేకుండా అవిశ్రాంత కృషి చలిపిన వ్యక్తి శ్రీ నల్లిమిల్లి శేషారెడ్డి గారు. వేలాది మందికి ఉపాధినిచ్చి లక్షలాది మంది విద్యార్థుల్లో వెలుగులు నింపినవారు శ్రీ ఆదిత్య శేషారెడ్డి గారు. ఎంత ఎదిగినా ఒదిగిన తత్వంతో మాట్లాడగలిగే నమ్రత కలిగిన వ్యక్తి శ్రీ శేషారెడ్డి గారు. ఆయన ఆత్మీయ పలకరింపు ఎందరో హృదయాన్ని కదిలింపచేస్తుంది. ఆయన బయోగ్రఫీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది, వెలుగు నింపుతుంది. విద్యారంగంలో ఒక వినూతనమైనటువంటి ప్రక్రియను తీసుకొచ్చి మనందరంకి తెలుసు, విష్ణుమూర్తి యొక్క శేషుడు ఎట్లా అయితే ఉన్నాడో సరస్వతీదేవికి శేషుడుగా శేషారెడ్డి అంటే విశేషమైనటువంటి ఖ్యాతిగా వ్యవస్థలో ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చి ఒక విద్యారంగంలో ఓ సరికొత్త అమూల్యమైనటువంటి జీవన సాఫల్యాన్ని విద్యార్థులకు ఇచ్చినటువంటి మహనీయులు శేషారెడ్డి గారు. అట్లాంటి శేషారెడ్డి గారితో ఇప్పుడు కొంచెం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. చాలా చాలా సంతోషం సార్. నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగా, నాన్నగారు మెడికల్ చేస్తానని చెప్పేసి ఆయన ఒకటే మాట అన్నాడు, మన స్టేటస్ ఏంటి, మన అంతస్తు ఏంటి, 12,000 రూపాయలు డొనేషన్ కట్టే శక్తి నాకు లేదు. 2 అక్కలు ఉన్నారు, నీకు ఒక చెల్లి ఉంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఒకవేళ కట్టగల నేను కట్టను. ఆయనకి ఏకలవ శిష్యుడిగా ఫీల్ అయ్యాను నేను. ఫీల్ అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ ఏ స్మాల్ కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్లో ఇప్పుడు స్టార్ట్ చేయడం మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇంకేదంటే మీకు తెలుసు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ నన్ను ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే కూలి పని చేసి పెంచారు. అప్పుడు మా మేడం దగ్గరికి వెళ్ళా, అంటే నా శ్రీమతి దగ్గరికి, ఇలా అనుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే ఆమె చేతులు గాజులు తీసి చిన్న చైన్ తీసి బ్యాంకులో పెట్టుకోవడం, తెల్లవారుజామున 5 గంటలు రావటం, నా రూమ్ నేనే ఊడ్చుకోవటం. అసలు ఒకసారి షేక్ అయింది. ఆ రోజుల్లో 120 మంది స్టూడెంట్స్ ఒక రిటన్ ఎగ్జామ్ సెలెక్ట్ అవ్వడం కాకినాడలో. ఎక్కడ కాకినాడ, ఏమిటి ఆదిత్య? ఆ సక్సెస్ అనేది మనిషికి పెద్ద మత్తు మందులండి. ఈ ప్రపంచంలో అతిపెద్ద మందు అంటే సక్సెస్, కిక్ అన్నమాట. సో ఎప్పుడైతే ఆ కిక్కు నాకు దొరికిందో అక్కడి నుంచి వెనుదిరు చూడలేదు. దీనికి ఒకటేంటంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్. ఆదిత్యలో పనిచేసే స్టాఫ్ కానివ్వండి, హెడ్స్ కానివ్వండి. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరయాప్తులు అన్న రీతిలో శేషారెడ్డి గారి శ్రీమతి గౌరవనీయులు లక్ష్మీరాజ్యం గారు త్యాగం స్త్రీమూర్తులకే ఆదర్శం. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీ మేడం గారు గాజులతో శుద్ధం ఇచ్చారని. మీరు చాలా సందర్భాల్లో మీరు కాలేజీ స్టాఫ్తో కానీ, అంటే ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఒక మాట మీరు అంటుంటారు, మీరుతో పాటుగా మీ భార్యను కూడా ఇన్వాల్వ్ చేయించండి. అంటే మేడం గారు వలన మీరు అభివృద్ధి చెందడం వల్ల అంటారా, లేకపోతే ఒక స్త్రీ కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అంటారా? సో సినిమాకో షికారుకో బీచ్కు వెళ్ళి పోతాం. 84 ఏప్రిల్ 16 ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ 4 o'clockకి 4:30కి బయటకు రావటం, రాత్రి 12-1 గంటకి ఇంటికి వెళ్తాం. ఈ మధ్యలో టైపింగ్ చేసుకోవటం నేనే, రోనే తీసుకోవటం నేనే, ప్రూఫ్ కరెక్షన్ నేనే, ఈవెన్ వాళ్ళు పోస్ట్ అంటించుకోవడం కూడా నేనే. స్కూటర్ తీసుకుని ఒక రోడ్ ఎక్కించుకుని గమ్మ డబ్బా మీద పెట్టుకుని పిఠాపురంలో రాక మొత్తం తిరిగి ఇంకేదంటే ఒక వాల్ పోస్ట్లో ₹10 ఆ రోజుల్లో. ₹10 వేస్ట్ అంటే కష్టం కదా. అవునండి. సో అంటించుకుంటాం. ఇలా ఎప్పుడైతే బిజీ అయిపోయావో ఇంటికి వెళ్తే 11-12 అయ్యేది. మా మేడం నిద్రపోవచ్చు, చూసి తలుపు తట్టివ్వండి, తీసేవారు కాదు, మెలుకొచ్చేదో లేకపోతే కోపమో. సో ఆమెకి రెడ్డి మేడం పిలిపించుకుని ఒక కిక్ వచ్చింది. ఆమెకు కూడా నాకు ఎలా కిక్, ఆమెకు కూడా కిక్ వచ్చింది.
అట్లా మీరు ఇతర దేశాల్లో కూడా మీ వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీ విద్యార్థులు అక్కడ కనిపించారా, మీతో మాట్లాడారా? మేము సింగపూర్ వెళ్ళా లాస్ట్ 1.5 year బ్యాక్. సింగపూర్లో నేను మా మేడం ఇద్దరు కలిసి ఒక పెద్ద మాల్ నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తే ఒక ఇద్దరు కప్పులు వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టారు. సడన్గా ఒక చిన్న పిల్లలు వాడిచే నమస్కారం పెట్టించారు. 42 జంటలు అటెండ్ అయ్యాయి. ఈ 42 జంటలు కూడా ఆదిత్య స్టూడెంట్స్. చాలా బాగుంది. ఆదిత్య చదువుకుని ఉద్యోగం చేస్తున్న కేవలం 2.5 గంటల టైంలో 42 మంది సార్ వచ్చారు కాబట్టి భోజనానికి వస్తున్నామని చెప్పి వచ్చారంటే ఇంక అందుకంటే జీవితానికి అదృష్టం ఏంటి మనకి. తర్వాత మీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా జిమ్స్, తర్వాత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ కట్టుతూ ఒక్క గ్రీనరీ కోసం, గార్డెన్ కోసం 1.5 crores ఖర్చు పెడతాం ఎవ్రీ ఇయర్. మినిమం 1.5 crores. 100 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. అంటే ప్రశాంత వాతావరణం కావాలి పిల్లవాడికి. మీరు సరార్థన్ కాటన్ విగ్రహాన్ని పెట్టారు, చాలా ఆనందం వేస్తుంది. ఎందుకు అట్లా మీకు? అంటే విద్యార్థుల్లో ఒక ఇంజనీర్ అంటే ఇట్లా ఉండాలనే భావన, లేకపోతే ఒక రైతుకు మేలు చేసినోడు అనేటువంటి భావనతో పెట్టారంటారు? అప్పుడు చెప్తూ ఉంటారు, ఓం నారాయణ మహా, ఓం మాధవాయన్ మహా, ఓం కేశవాయన్ మహా, ఓం కాటనాయన్ మహా. అంటే ఒక ఇంజనీర్ ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలి అనే విషయం పట్ల, అంటే ఒక మంచం కోడి కింద ఒక రూపాయి కాసు బిల్ అనేటువంటి ఎత్తును కూడా గుర్తుపట్టగలిగేటటువంటి స్థాయి స్కిల్ అనే విషయం వాళ్ళకి పిల్లలు తెలిసినప్పుడు వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో, అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఒక సిస్టమ్ పెట్టాను నేను. అది ఎప్పుడు 3 years బ్యాకే జరిగింది ఇన్సిడెంట్. ఒక క్యాండిడేట్ ఫీజు కట్టట్లేదు, అంటే ఫస్ట్ ఇయర్ కట్టలేదు, సెకండ్ ఇయర్ పైసా కూడా కట్టలేదు. సో మన స్టాఫ్ ఆటోమేటిక్గా బయటికి పంపించారు. దర్శకుడు సుకుమార్ సినిమాలంటే 2 రాష్ట్ర ప్రజలకి చాలా ఇష్టం. కానీ సుకుమార్ టాలెంట్ని మొదటగా గుర్తించిన వ్యక్తి శ్రీ నల్లిమిల్లి శేషారెడ్డి గారు. ఒక సినిమాలో కూడా మీ బోర్డే చూపించారు, 100% లవ్ మీ సినిమా చూపించారు. దాన్ని నిజం చేస్తూ ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి మీరు డిగ్రీ కాలేజ్ అంత అట్లా పెట్టలా. ఇప్పుడు డిగ్రీ కాలేజీలు కూడా మీరు అన్ని చోట్ల పెట్టి, ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్ గారు. సుకుమార్ గారు ఇక్కడ మన ఆదిత్య జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ పనిచేశారు. అడిగాను సుకుమార్ గారు ఏంటని చెప్పేసి. సో చెప్పాడు ఆయన. సరే, 1 నెల పోయాక ఆయన యొక్క టాలెంట్ గుర్తించి ఆ సినీ ఫీల్డ్కి వెళ్ళటం వల్ల కూడా ఎలా జరిగిందంటారా, ఒకరోజు వచ్చి సార్ ఇలా సినిమా ఫీల్డ్కి వెళ్తాను. నేను కోపం వచ్చింది, నవ్వు వచ్చింది. ఏందయ్యా సినీ ఫీల్డ్ అంటే ఏమనుకున్నాను. 1 year 1.5 year తిరిగాడు, ఛాన్స్ రాలేదు. వచ్చేసి మళ్ళీ లెక్చర్గా జాయిన్ అయిపోయాడు. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రశంసలు పొందిన వ్యక్తిగా, అనపర్తి ఎమ్మెల్యేగా నెగ్గి ఉండవెల్లి అరుణకుమార్ గెలుపుకు కారణమైన వారు, అనపర్తి నియోజకవర్గంలో 100 కోట్ల నిధులతో అనపర్తి రూపురేఖలు మార్చినటువంటి ఎమ్మెల్యేగా శ్రీ నల్లిమిల్లి శేషారెడ్డి గారు. ఇక మనం మీ రాజకీయ ప్రస్థానానికి వస్తే, ఒక టీచర్ ఎమ్మెల్సీగా మీరు ఎన్నిక కాబట్టి నెగ్గి టీచర్స్ యొక్క మన్నన పొందారు. ఇన్ని పెద్ద ఊర్లు, ఇంతమంది జనాభా, ఇంతమంది టీచర్ని మీరు ఎలా మెస్మరైజం చేయగలిగి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు సార్? కంటెస్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ప్రైవేటు టీచర్లకి ఓటు హక్కు లేదు. అంటే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ టీచర్లకి ఓటు హక్కు ఉంటే కొంతవరకు మన ఛాన్స్ ఉండేది. సో ఇమీడియట్గా రాజశేఖర్ గారు పిలిచారు, శేషారెడ్డిని మళ్ళీ పోటీ చేయాలి. నేను చెయ్యను సార్ అన్న. ఏమని అడిగారు. సార్ ఎమ్మెల్సీ ఈజ్ ఏ కింగ్ వితౌట్ కింగ్డమ్. కింగ్డమ్ రాజ్యం లేని రాజు. మీకు తెలుసు ఎంపీ గారు అనుకున్న నెగ్గడానికి కారణం. ఇవాళ కూడా ఎక్కడ జరిగినప్పుడు అది ఉండవెల్లి అరుణకుమార్ గారు చివరిగా నేను ఇంకా రాజకీయాల్లోకి రాను ఇవాళ చెప్తున్నారు. కానీ ఆ చివరి అవకాశం కూడా మీ నుంచే వచ్చిందనేది జనవాక్యం.
మీ నియోజకవర్గం వచ్చేసరికి ఆయనకు మెజార్టీ పెరిగిందని, అప్పటి వరకు మైనస్లో ఉన్నటువంటి మన అరుణ్ కుమార్ గారు మీ నుంచి ఒకసారి అప్పులోకి వెళ్ళారని, నెగ్గారని జనవాక్యం సార్. అంటే మీ గెలుపు ఇద్దరికి అవకాశం కల్పించింది, ఎమ్మెల్యేగా మీకు, ఎంపీగా ఆయనకి కూడా. అనపర్తిని స్వర్ణయుగం చేయడానికి ఆనెస్ట్ ఎమ్మెల్యేగా చాలా గర్వంగా చెప్తాను. ఆనెస్ట్ ఎమ్మెల్యే లిస్ట్ చెప్తే శేషారెడ్డి పేరు మొట్టమొదటి ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందకుండా ముట్టు పెట్టుకు రాజకీయాల్లోకి వెళ్ళాను, అలాగే బయటకు రావడం జరిగింది. మీకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో కూడా సాన్నిహిత్యం ఉంది. షర్మిల గారు కానివ్వండి, వాళ్ళ భర్త గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, జగన్ అయితే మీ అబ్బాయి పెళ్ళికి కూడా రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎట్లాంటిది? మీరు ఎప్పుడు కలిసేవారు, ఆయన ఎట్లా మాట్లాడుకునేవారు, అసలు ఆయన ఎలా ఉండేది, ఆయన విధానం ఎలా ఉండేదండి, మనుషుల్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఎట్లా ఉండేదండి? అది ఆయన గొప్ప మహత్తర వ్యక్తి అయినా నాకు ఎప్పటికీ గుర్తు. అంటే చెప్పకూడదో చెప్పో తెలియదు, కానీ నేను గోచి పెట్టుకు తిరిగిన ఊరు, నేను పొలంలో దూల కోచుకుని దూల కడుక్కొచ్చిన చెరువులో కొనుక్కున్నాను. నువ్వు ఏం చేస్తావో తెలియదు నాకు, ఆయనకి జీవో ఇవ్వాలి, ఇలా ఎవరు చెప్పరు, ఆయన ఒక్కడే చెప్పాలి. ఆయన చెప్పిన 4 రోజుల్లో జీవో ఇవ్వడం జరిగింది. బాగుంది సార్. అదే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి. వాస్తవంగా మీరు పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడుతో మీకు సాన్నిహిత్యం ఉంది. అనుకున్నాం కదండి ఇందాక, మీ అబ్బాయి మ్యారేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఎట్లా ఉంది మీకు రాజకీయవేత్తగా, మేధావిగా ఎలా ఉంది పరిపాలన? ఆయన ఎక్కువ ప్రాముఖ్యత సంక్షేమ కార్యక్రమానికి ఇస్తున్నారు. సో ఆ విధంగా ఆలోచించాలంటే నా అభిప్రాయం. అంటే మనం వీ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ది యాజ్ ఏ స్టేట్స్మెన్, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. రత్నాల్లాంటి కొడుకులు సతీష్ రెడ్డి, దీపక్ రెడ్డి, కూతురును తలపించే కోడళ్ళు శ్రీమతి శృతి, డాక్టర్ సుగుణన్, ముత్యాల్లాంటి మనవళ్ళు. హాస్టల్లో MBA చేసి వచ్చాడు. వచ్చి రావడం తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్ట. ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకోవడం మొదలుపెట్టాడు సతీష్ రెడ్డి. వెరీ ఇంటలెక్చువల్, వెరీ చాలా తెలివైన వాడు. MBA చేసి వచ్చాడు. నౌ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడు మళ్ళీ మా చిన్నబాబు దీపక్ రెడ్డి గారు, ఆయన వెరీ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెక్నాలజీలో చాలా ఎక్స్ట్రాడనరీ హెడ్. ఆయన్ని తీసుకొచ్చి ఉద్యోగం అనిపించేసి బెంగళూరులో కానీ ఉద్యోగం అనిపించి ఆయన మళ్ళీ జూనియర్ కాలేజీలు యొక్క డిగ్రీ అప్పచెప్పడం జరిగింది. నా ఇద్దరు కూతుళ్ళు అంటే కూతురు కింద లెక్క. సో ఆ ఇద్దరు కూతుళ్ళు కూడా మనిషికి ఎప్పుడు 2 విషయాలు కలిగితే ఆనందం కలుగుతాడు, 2 విషయాలు కలగాలట. నాకు 4 మనవలు, చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాం. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. నా పక్కన 4 పడుకుంటారు, నా బెడ్రూమ్లో 4 పడుకుంటారు. చాలా సంతోషం మా ఛానల్తో మీరు మాట్లాడినందుకు. నమస్కారం అండి. థ్యాంక్ యూ విజయారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యారంగంలో ఒక వినూతనమైనటువంటి ప్రక్రియను తీసుకొచ్చి, మనందరంకి తెలుసు విష్ణుమూర్తి యొక్క శేషుడు ఎట్లా అయితే ఉన్నారో, సరస్వతీదేవికి శేషుడుగా శేషారెడ్డి అంటే విశేషమైనటువంటి ఖ్యాతిగా వ్యవస్థలో ఓ కొత్త రూపాన్ని తీసుకొచ్చి ఒక విద్యారంగంలో ఓ సరికొత్త అమూల్యమైనటువంటి జీవన సాఫల్యాన్ని విద్యార్థులకు ఇచ్చినటువంటి మహనీయులు శేషారెడ్డి గారు. అట్లాంటి శేషారెడ్డి గారితో ఇప్పుడు కొంచెం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. చాలా సంతోషం సార్. ఒక చిన్న స్థాయి నుంచి ఆకాశవంత స్థాయికి ఎదిగారు విద్యారంగంలో. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మీకు పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు. రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా మీ పేరు తెలియని వాళ్ళు లేరు. సార్, అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ స్కూల్ విద్యా విధానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్? సో మాది అనపర్తి దగ్గర ఒక చిన్న గ్రామం, పేరు కుతుకులూరు. ఆ గ్రామంలో పుట్టాను, ఆ గ్రామంలో పెరిగాను. 10th వరకు అక్కడే చదువుకున్నాను, తెలుగు మీడియం స్కూల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ రామచంద్రపురం VSM కాలేజ్ చదివాను, వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ద స్టేట్. ఇంటర్మీడియట్ 2 years అయిన తర్వాత ఎంసెట్ కోచింగ్ కోసం గుంటూరు వెళ్ళా. అప్పట్లో రత్తయ్య గారు, రవి ఇన్స్టిట్యూట్, విజ్ఞాన్ రత్తయ్య, సారీ
సివిఎన్ ధన గారు, అలా అండి. సివిఎన్ ధన గారు. సో రవి ఇన్స్టిట్యూట్ అక్కడికి వెళ్ళాను. ఈ ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, సీట్ రాలేదు. అప్పట్లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో 12,000 రూపాయలు డొనేషన్ కడితే మెడికల్ సీట్ వచ్చింది. అట్లా అండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగా, నాన్నగారు మెడికల్ చేస్తానని చెప్పేసి. ఆయన ఒకటే మాట అన్నాడు, మన స్టేటస్ ఏంటి, మన అంతస్తు ఏంటి, 12,000 రూపాయలు డొనేషన్ కట్టే శక్తి నాకు లేదు. 2 అక్కలు ఉన్నారు నీకు, ఒక చెల్లి ఉంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఒకవేళ కట్టగల నేను కట్టను. ఏం చేయాలి, కష్టపడి చదువుకో. నువ్వు డొనేషన్ కడితే అర్థం ఏంటి, ఒకటి సీట్ నువ్వు పాడు చేస్తున్నావు. హక్కు నీకు ఎవరు ఇచ్చారు? కాబట్టి డొనేషన్ కట్టే సమస్య లేదు, నువ్వు కష్టపడి చదువుకోవాలి. సో ఆ రకంగా ఇంటర్మీడియట్ నుంచి అయిపోయిన తర్వాత బిఏ కంప్లీట్ చేశాను రామచంద్రపురం విఎస్ఎం కాలేజీ. ఆ తర్వాత జబల్పూర్ వెళ్ళాను. అక్కడ ఎంఏ ఎల్ఎల్బి ప్యారలల్ కోర్సెస్. అంటే ఇక్కడ నేను చదివింది బిఏ పొలిటికల్ సైన్స్, ఇక్కడ ఎంఏ ఎకనమిక్స్ సీట్ ఎవరు, నాకు ఎకనమిక్స్ చేయాలని కోరిక. సో దాంతో జబల్పూర్లో అయితే ఎకనమిక్స్ సీట్ ఇస్తారని చెప్పి అక్కడికి సైమల్టేనియస్గా నేను లా చేశాను. లా ఫైనల్ ఉండగా బిఎల్ఎస్ చేశాను, బ్యాచ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా చేశాను. అంటే 3 years 3 degrees. ఆ విధంగా నా విద్యా విధానం ఎంఏ ఎల్ఎల్బి బిఎల్ఎస్ జరిగింది. సరే, మీరు ఎంసెట్ మీరు డొనేషన్ కట్టాలని భావించారు, కానీ మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఇవాళ డొనేషన్ లేకుండా చాలామంది ఎంబీబీఎస్ అయ్యారు. తణుకులో మా ఆదిత్య హాస్పిటల్ కూడా మీ దగ్గర సతీష్ రెడ్డి చాలా తక్కువ ర్యాంక్ తోటి అత్యధిక ఖ్యాతి, 8th ర్యాంక్, స్టేట్లో 8th ర్యాంక్ తెచ్చుకున్నారు. ఇంత మీరు డొనేషన్ కట్టుకోవాలని భావించిన మీరు డొనేషన్ కట్టకుండా కొన్ని వేల మందికి ఇవాళ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు సార్? ఎట్లా భావించారు? అసలు ఎలా అనుకున్నారు మీరు? అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఎంఏ పాస్ అయ్యాను, రాజమండ్రి వీటీ కాలేజీలో లెక్చరర్గా పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయ్యాను లీవ్ వేకెన్సీలో. ఆ తర్వాత కాకినాడ పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజీలో లైబ్రరీగా చేస్తూ లెక్చరర్గా కూడా చేసేవాడిని. జూనియర్ కాలేజీ లెక్చరర్గా చేస్తూ డిగ్రీ కాలేజీ లైబ్రరీగా చేసేవాడిని, ఎయిడెడ్ పోస్ట్. చేస్తున్నప్పుడు 80 నుంచి 84 వరకు అంటే నా యాంబిషన్, నా కోరిక ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చాము, ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, ఒక బ్యాంక్ ఎగ్జామ్ కావాలి, ఒక బ్యాంక్ పిఓ కావాలి. ఇది మా లక్ష్యం. దానికోసం 4 years నిద్రహాల మనసు కష్టపడి కాలేజీలో పనిచేస్తూ ప్రిపేర్ అయ్యేవాడిని. బ్యాంక్ క్లస్, బ్యాంక్ పిఓస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ ప్రిపేర్ అయ్యాను. చాలా ప్రయత్నం చేశాను. 2-3 వాటిలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. ఎంచేతంటే పుట్టింది పెరిగింది పల్లెటూరు, ఇంగ్లీషు రాదు, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ క్యాపబిలిటీ లేదు. సో 4 ఇంటర్వ్యూస్లో కూడా ఫెయిల్ అయిన కారణం ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దట్స్ వన్ ఆఫ్ ది రీజన్. సో ఆ తర్వాత 84లో ఇంకా అర్థమైపోయింది కష్టం అని చెప్పేసి. కానీ నాకున్నటువంటి అనుభవాన్ని, అంటే 4 years ప్రతి ఎగ్జామినేషను బిఎస్ఆర్బి ప్రతి ఎగ్జామ్ రాసేవాడు. ఈ అనుభవాన్ని ఎందుకు నేను ఉపయోగించుకోకూడదు అనే ఆలోచనతో అప్పట్లో రావుస్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి మీరు పేరు వినండి, ఇప్పుడు కూడా ఉంది ఢిల్లీలో. ఈజ్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఎక్కడైనా ఆయన లైఫ్ హిస్టరీ చూశాను నేను. ఆయన 3 సార్లు సివిల్స్ రాశాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. అతను ఐఏఎస్ కాలేకపోయాడు. కానీ అతను ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి సక్సెస్ఫుల్గా రన్ చేసి కొన్ని 100 మందిని ఐఏఎస్ ఆఫీసర్గా చేశాడు. సో నేను ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆయనకి ఏకలవ శిష్యుడిగా ఫీల్ అయ్యాను నేను. ఫీల్ అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ ఏ స్మాల్ కోచింగ్ సెంటర్.
కోచింగ్ సెంటర్లో కూడా స్టార్ట్ చేయడం మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి. ఇంకేదంటే మీకు తెలుసు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ నన్ను ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే కూలి పని చేసి పెంచారు. మాకున్నది 7 కొంచాల భూమి, అంటే ఎకరం కూడా లేదు. ఆ 7 కొంచాల భూమితోటి మమ్మల్ని చదివించాలి, పిల్లల పెళ్లి చేయాలి. సో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను వ్యక్తిని నేను. సో పైసలు లేవు, స్టార్ట్ చేయాలని కోరిక కలిగేది. అప్పుడు మా మేడం దగ్గరికి వెళ్ళా, అంటే నా శ్రీమతి దగ్గరికి, ఇలా అనుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే ఆమె చేతులు గాజులు తీసి చిన్న చైన్ తీసి బ్యాంకులో పెట్టుకోవడం. ఆంధ్ర బ్యాంక్ శ్రీనగర్ ఇక్కడే కాకినాడలోనే బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకున్నాను, గోల్డ్ లోన్ 36,000, 36,000. ఆ అమౌంట్ తోటి 6,000 పెట్టి ఒక ఓల్డ్ టైప్ మిషను, ఒక చైరు టేబుల్, ఒక రూనే మిషన్ కొన్నాను. మిగిలిన 30,000 రూపాయలు పబ్లిసిటీకి వచ్చి పెట్టి. సో ఆ రకంగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఓ పక్కన కాలేజీలో వర్క్ చేసేవాడిని, ఒక పక్కన ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడిని. తెల్లవారుజామున 5 గంటలకు రావటం, నా రూమ్ నేనే ఊడ్చుకోవటం, ఆ తర్వాత క్లాసులు స్టార్ట్ చేయటం, 8 వరకు క్లాసులు చెప్పడం, 8 o'clock కాలేజీకి వెళ్ళిపోవాలి, డ్యూటీ అక్కడ ఉద్యోగం. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు రావటం, క్లాసులు చెప్పుకోవటం. సో ఈ రకంగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది, బ్యాంకర్స్. 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అసలు ఒకసారి షేక్ అయింది. ఆ రోజుల్లో 120 మంది స్టూడెంట్స్ ఒక రిటన్ ఎగ్జామ్ సెలెక్ట్ అవ్వడం కాకినాడలో. ఎక్కడ కాకినాడ, ఏమిటి ఆదిత్య? అవుట్ ఆఫ్ 120, 62 మెంబర్స్ దే గాట్ సెలెక్టెడ్, ఫైనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. సో ఆ విధంగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సక్సెస్ అనేది మనిషికి పెద్ద మత్తు మందులండి. ఈ ప్రపంచంలో అతిపెద్ద మందు అంటే సక్సెస్, కిక్ అన్నమాట. సో ఎప్పుడైతే ఆ కిక్ నాకు దొరికిందో అక్కడ నుంచి వెనుదిరు చూడలేదు. అక్కడ నుంచి స్కూల్స్ ప్రారంభించాను, జూనియర్ కాలేజ్ ప్రారంభించాను, డిగ్రీ కాలేజ్ ప్రారంభించాను, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, బీఈడి కాలేజీ, ఎక్సెప్ట్ మెడికల్ కాలేజ్. సో ఇన్ని సంస్థలు ప్రారంభించాను. దీనికి ఒకటేంటంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్. ఆదిత్యలో పనిచేసే స్టాఫ్ కానివ్వండి, హెడ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క డెడికేషన్ తోటి, సిన్సియారిటీ తోటి అద్భుత రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే నా స్టాఫ్ ఇప్పుడు రమణి మేడం అని చెప్పేసి మా ఆదిత్య పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. 85 జాయిన్ అయింది, ఇప్పుడు కూడా షీజ్ వర్కింగ్. అంటే 34 years డెడికేటెడ్గా పనిచేస్తున్న స్టాఫ్ ఉన్నారు. అటువంటి వారి స్టాఫ్ వల్ల రిజల్ట్ రావడం జరిగింది. అందులో భాగంగా ఇంటర్మీడియట్, ఇందాక మీరు అడిగారు. ఇంటర్మీడియట్లో ర్యాంకులు అనేవి నేను దన్నగా దగ్గర కోచింగ్ వెళ్ళినప్పుడు నేను చూశాను. చెప్పేటువంటి స్టాఫ్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది కోస్తా జిల్లాల వాళ్ళు, స్టూడెంట్స్ కోస్తా జిల్లా వాళ్ళు. ఎంటర్ప్రెన్యూర్ ఎక్కడ వాడు? గుంటూరు జిల్లా వాళ్ళు. అలా అండి. అంటే కోస్తా జిల్లాలో మాస్టర్లు ఉన్నారు, విద్య కోరే స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఇక్కడ సరైనటువంటి ఎడ్యు ఎంటర్ప్రెన్యూర్ లేక దే ఆర్ గోయింగ్ దేర్. బై కాంట్ వి స్టార్ట్ ఇట్. ఎస్. సో ఆ బీజం స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయడం. ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసిన తర్వాత ఒకే సంవత్సరం స్టేట్ 2nd, స్టేట్ 4th, స్టేట్ 6th. ఎక్సలెంట్. అంటే మొదటి 6 ర్యాంకులో 3 ర్యాంకులు ఆదిత్య సాధించింది. సో ఎంసెట్లో ఎప్పుడైతే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ర్యాంక్ స్టేట్ 2nd, 4th, 6th రావడం జరిగిందో ఇక ఆదిత్యకి గుర్తింపు రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ ఈవేళ ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉండటం జరిగింది. ఇంటర్మీడియట్ కానివ్వండి, ఇంటర్మీడియట్లో ర్యాంకులు కానివ్వండి, ఎంసెట్లో ర్యాంకులు కానివ్వండి, ఈరోజు జేఈఈ మీన్స్ అడ్వాన్స్ ర్యాంకులు కానివ్వండి, అద్భుతమైన ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఒకటే, సో మై టోటల్ ఇన్వాల్వ్మెంట్. ఎస్. సో ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రతి క్లాస్కి వెళ్ళేవాడిని. ఇప్పుడంటే వెళ్ళలేకపోతున్నాను, కానీ అప్పుడు ప్రతి క్లాస్కి కనీసం వీక్లీ 1 or 15 days వరకు వెళ్ళి ఐ యూస్ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్.
మ్యాథ్స్ ఎలా అర్థమవుతుంది, ఫీజు ఎలా అర్థమవుతుంది, కెమిస్ట్రీ ప్రాబ్లం ఉందా, నీకు ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి. సో ఇలా అడగడం మూలంగా వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పడం మూలంగా స్టాఫ్తో డిస్కస్ చేయటం, స్టాఫ్ని మోటివేట్ చేయటం, ఎంకరేజ్ చేయటం, తద్వారా ఈ ర్యాంక్స్ రావడం జరిగింది. సో మీరు చెప్పారు మీ తొనుకుల సతీష్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే రఘురామారెడ్డి అని చెప్పి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్మీడియట్లో మన దగ్గర స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. దెన్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మెడికల్ చేశాడు, పీజీ చేయడు, తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ హానెస్ట్ ఆఫీసర్. ఇవాళ జగన్ గారి గవర్నమెంట్లో అత్యంత సన్నిహితుడైన సో రఘురామారెడ్డి గారు. సో ఆ విధంగా ఎంతోమంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 100,000 మంది స్టూడెంట్స్ ఇవాళ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు రకరకాల ఉద్యోగాల్లో, సాఫ్ట్వేర్లో, అమెరికాలో. అంటే బ్యాంక్ ఉద్యోగస్తులతో ప్రారంభమైనటువంటి మీ ప్రస్థానంలో తర్వాత మీరు డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్లేస్మెంట్లో అనేక స్థానాలు గెలుచుకున్నటువంటి విద్యా సంస్థ మీది. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీ మేడం గారు గాజులతో శుద్ధవిచ్చారని. మీరు చాలా సందర్భాల్లో మీరు కాలేజీ స్టాఫ్తో కానీ, అంటే ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఒక మాట మీరు అంటుంటారు, మీరుతో పాటుగా మీ భార్యను కూడా ఇన్వాల్వ్ చేయించండి. ఎప్పుడైతే స్త్రీ ఓపుకుంటుంది, నేర్పుంటుంది, సహనం ఉంటుంది, మీరు ఎప్పుడైతే మీ యొక్క భార్యను కూడా, మీ యొక్క ఇల్లాలను కూడా మీరు ఇన్వాల్వ్ చేసినట్టయితే మీ సంస్థ బాగా బాగుంటుంది అని చెప్తారు. అంటే మేడం గారి వలన మీరు అభివృద్ధి చెందడం వల్ల అంటారా, లేకపోతే ఒక స్త్రీ కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అంటారా? ఇక్కడ 2 విషయాలు మనం డిస్కస్ చేయాలి. ఒకటి, భార్య యొక్క సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆమె యొక్క మారల్ సపోర్ట్ కావాలి ఫస్ట్. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చిన్న విషయం సరదాగా చెప్తాను. 80 నుంచి 84 వరకు నేను వర్క్ చేశాను. కొంత టైం మేడంతో గడిపేవాడిని. సో సినిమాకో, షికారుకో, బీచ్కో వెళ్ళేవాళ్ళు. 84 ఏప్రిల్ 16 ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ 4 o'clock 4:30కి బయటకు రావటం, రాత్రి 12-1 గంట ఇంటికి వెళ్తాం. ఈ మధ్యలో టైపింగ్ చేసుకోవటం నేనే, రోనో తీసుకోవటం నేనే, ప్రూఫ్ కరెక్షన్ నేనే, ఈవెన్ వాల్ పోస్ట్ అంటించుకోవడం కూడా నేనే. స్కూటర్ తీసుకుని ఒక రోడ్ ఎక్కించుకుని గమ్మ డబ్బా మీద పెట్టుకుని పిఠాపురంలో రాకాక మొత్తం తిరిగి ఇంచేదంటే ఒక వాల్ పోస్ట్ ₹10 ఆ రోజుల్లో. ₹10 వేస్ట్ అంటే కష్టం కదా. సో అంటించుకునేవాడు. ఇలా ఎప్పుడైతే బిజీ అయిపోయావో ఇంటికి వెళ్తే 11-12 అయ్యేది. మా మేడం నిద్రపోయేవారు చూసి తలుపు తట్టివ్వండి, తీసేవారు కాదు. మెలకు వచ్చేదో లేకపోతే కోపమో. సరే వెళ్ళిన తర్వాత మొత్తం మీద బతిమాలుకుని, అబ్బాయి ఇవాళ లేట్ అయింది మేడం, రేపు పర్ఫెక్ట్గా వచ్చేస్తాను, రేపు సినిమాకి వెళ్దామని. సో రేపు మళ్ళీ 12 గంట అయ్యేది. సో మా ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. ఈ కోల్డ్ వార్ ఎలా తగ్గించుకోవాలి దీనికి? సో ఆలోచించాను. సో ఆమెను కూడా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఆలోచించుకొని హాస్టల్ స్టార్ట్ చేసి హాస్టల్ మేడంకి అప్పచెప్పాను. మేడంకి అప్పచెప్పిన తర్వాత మేడం గుర్తింపు రావడం పెంచింది. ప్రతి స్టూడెంట్ పేరు పెట్టి పిలుస్తుంది, స్టూడెంట్తో మాట్లాడుతుంది, ఎందుకు మాకు తక్కువ వచ్చి అడుగుతుంది, వాళ్ళ ఫాదర్తో ఫోన్ చేసి మాట్లాడతారు. సో ఆమెకి రెడ్డి మేడం పిలిపించుకుని ఒక కిక్ వచ్చింది. ఆమెకు కూడా నాకు ఎలా కిక్, ఆమెకు కూడా కిక్ వచ్చింది. సో దాంతో షీఈ్ ఇన్వాల్వ్డ్ లైక్ ఎనీథింగ్. సో అందుకే నేను చెప్తున్నాను, చాలా మన ఫ్రెండ్స్ అందరికీ మీకు చెప్తున్నారు, యూ ప్లీజ్ జస్ట్ ఇన్వాల్వ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇన్వాల్వ్ చేయండి. మనకి అందుకంటే రిలయబుల్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కంటే ఇది విలువబుల్ పార్ట్నర్ ఎవరున్నారు మనకి. సో దే ఆర్ క్యాపబుల్. ఆపర్చునిటీ ఇవ్వండి. నేను ఇంకోటి నమ్ముతాను, ఒక విధంగా చెప్పాలంటే జెంట్స్ కంటే లేడీస్ ఆర్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్. సో అటువంటి ఆపర్చునిటీ మనం ఇస్తే మనం సక్సెస్ అవుతాం. ఇంట్లో వంట పని ఎందుకు ఆమె చేయాలి, బట్టలు ఎందుకు ఆమె ఉతకాలి, ఇవి చేయడానికి నువ్వు పని మనిషిని పెట్టుకో, ఒక ₹5,000 చేతి నువ్వు, ఇక్కడ నీకు ₹20,000 పని చేస్తుంది ఆమె. సో ఆ విధంగా మా మేడం యొక్క పాత్ర అనేది అద్భుతం. ఆదిత్య సక్సెస్లో షీ హాస్ టేకెన్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇలా చెప్పబట్టి ఇవాళ మన వాళ్ళు కూడా చాలామంది ఇట్లా చేస్తే బాగుంటుందనే భావన కలుగుతుంది. నేను అందరూ చెప్తాను, బాగుంటుంది. చాలామంది ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇవాళ చాలామంది ఇన్వాల్వ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇవాళ మీరు డిఎస్సికి సంబంధించినటువంటి అనేక మంది టీచర్లు మీ దగ్గర నుంచి ఉన్నారు.
అట్లా మీరు ఇతర దేశాల్లో కూడా మీ వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీ విద్యార్థులు అక్కడ కనిపించారా, మీతో మాట్లాడారా? చాలా చోట్ల చాలాసార్లు కనిపిస్తూ ఉంటారు. మేము సింగపూర్ వెళ్ళా లాస్ట్ 1.5 years బ్యాక్. సింగపూర్లో నేను మా మేడం ఇద్దరు కలిసి ఒక పెద్ద మాల్ నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తే ఒక ఇద్దరు కప్పులు వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టారు. సడన్గా ఒక చిన్న పిల్లలు వాడి చేత నమస్కారం పెట్టించారు. సింగపూర్లో కాళ్ళ నమస్కారం పెట్టరు కదా, మాల్లో అందరూ చూస్తున్నారు ఆశ్చర్యంగా. సో దాన్ని నేను గుర్తుపట్టాను, మా మేడం గుర్తుపడింది. నీ పేరు సుకుమార్ కదా, నీ పేరు సుకన్య కదా అని చెప్పి ఇద్దరు పేర్లు చెప్పి, ఇద్దరు హాస్టల్ స్టూడెంట్స్, ఇద్దరు చదువుకున్నారు. సో ఇద్దరు వాళ్ళు మాట్లాడాం, బాగా పరిచయం, హ్యాపీ ఫీల్ అయ్యాము. సో సాయంత్రం 4:30 అయింది. సార్ డిన్నర్ రమ్మని కోరారు. డిన్నర్కి అక్కడ మళ్ళీ పిలిచేవాడు ఎవడు, సింగపూర్లో భోజనం పెడతాడు, కప్పలో పావులు తెప్పిస్తాడు. సో వస్తానని చెప్పాను. 7:30కి డిన్నర్కి వెళ్ళాం. ఈ బిలీవ్ సార్ 42 జంటలు అటెండ్ అయ్యాయి. ఈ 42 జంటలు కూడా ఆదిత్య స్టూడెంట్స్. చాలా ఆదిత్య చదువుకుని ఉద్యోగం చేస్తున్న కేవలం 2.5 గంటల టైంలో 42 మంది సార్ వచ్చారు కాబట్టి భోజనానికి వస్తున్నామని చెప్పి వచ్చారంటే ఇంక అంతకంటే జీవితానికి అదృష్టం ఏంటి మనకి. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ మిమ్మల్ని చేయడంలో కూడా దేశ విదేశాల్లో మీ వాళ్ళు మిమ్మల్ని చూడగలుగుతారనేటువంటి చిన్న ఆలోచన. అలాగే మొన్న అమెరికా వెళ్ళాం. ఆదిత్య వర్షం ప్రారంభించారు అక్కడ డల్లాస్లో. సో అక్కడ ఎక్కడికి వెళ్ళినా మన స్టూడెంట్స్. విప్రో కంపెనీ ఉందండి. విప్రో కంపెనీలో ఈవేళ నా పిల్లలు ఇంచుమించు 4,000 మంది పిల్లలు పనిచేస్తారు. ఒక్క విప్రో కంపెనీలో డిగ్రీ స్టూడెంట్స్ 4,000 మంది. ఎందుకంటే అదృష్టం ఏంటి మనకి. సార్ తర్వాత మీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా జిమ్స్, తర్వాత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ కట్టుతూ లేడీస్ హాస్టల్ చూస్తుంటే అసలు ఇది మరో ప్రపంచం అనేటువంటి విధంగా ఆ విజన్ అంతా మీకు ఎట్లా ఇతర కాలేజీలు చూసి నేర్చుకున్నారా, లేకపోతే ఏదైనా మీ ఆలోచన ఒక విధంగా చెప్పాలంటే రామచంద్రపురం విఎస్ఎం కాలేజీ ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. అద్భుతమైన గ్రీనరీ ఉండేది. నేను చదువుకున్న కాలేజ్ అద్భుతమైన గ్రీనరీ. అలా పువ్వులు అలా పూసాయి, మామిడికాయలు అలా కాసి ఉండేవి. చాలా మోస్ట్ డిసిప్లిన్ కాలేజ్. ఆ కాలేజ్ చూసినప్పుడు నా మనసులో ఉండిపోయింది. సో ఇటువంటి కాలేజీ స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో కాబట్టి ఈవేళ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ 180 acres క్యాంపస్, 180 ఎకరాలు. ఒక్క గ్రీనరీ కోసం, గార్డెన్ కోసం 1.5 crores ఖర్చు పెడతాం ఎవ్రీ ఇయర్. మినిమం 1.5 crores. 100 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. అంటే ప్రశాంత వాతావరణం వాళ్ళ పిల్లడికి ప్లజెంట్గా ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, చెట్లు ఉండాలి, ఫ్లవర్స్ ఉండాలి, కాయలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మంచి మంచి అట్మాస్ఫియర్ కలగ చేయాలి. అది నా లక్ష్యం. ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన గ్రీనరీ తోటి, గార్డెన్ తోటి, ఫ్లవర్స్ తోటి అంటే పైగా మీరు బిల్డింగ్ చూసి ఉంటారు. ప్రతి రూమ్ కూడా క్లాస్ వెంటిలేషన్. ఎక్కడ కూడా ఏదో మనకి హోటల్స్ లాగో, హాస్పిటల్ లాగో మధ్యలో కారిడార్ పెట్టి క్లాస్ రూమ్స్ కాదు. ప్రతి రూమ్ కూడా మధ్యలో ఓపెన్ టు స్కై, మధ్యలో పెద్ద గార్డెన్. అంటే అక్కడ నుంచి గాలి వస్తుంటే ఆ కిటికీలోంచి గాలి వచ్చి పిల్లవాడు మేంచి వెళుతూ అవతల కిటికీలోంచి బయటకు వెళ్ళిపోవాలి. సో ప్లెజెంట్గా ఉంటుంది. సో అటువంటి గ్రీనరీ పట్ల, వెంటిలేషన్ పట్ల నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది. అది టేస్ట్కు తగ్గట్టుగా చేయడం జరిగింది. సార్ మీ క్యాంపస్ మొన్ననే సార్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మొదలుపెట్టి వి గాట్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. సార్ మొత్తం భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. బాగుంది సార్, చాలా బాగుంది. స్వచ్ఛ భారత్ బాగుంది సార్. అట్లాగే నేను మీ కాలేజీకి వచ్చినప్పుడు చూశాను సార్, ఇంజనీరింగ్ కాలేజీలో మీలో మీ భావన నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇవాళ మన పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ భోజనం చేస్తున్నామంటే ఒకే ఒక్క ఇతర దేశం నుంచి వచ్చిన ఒక ఇంజనీర్ జీవితాన్ని త్యాగం చేసినటువంటి కాలేజీల్లో చైర్మన్ ఫోటోలు లేకపోతే పెద్ద పెద్ద ఫోటోలు పెట్టడానికి ప్రయత్నిస్తే మీరు సరార్థన్ కాటన్ విగ్రహాన్ని పెట్టారు. చాలా ఆనందం వేస్తుంది. ఎందుకు అట్లా మీకు? అంటే విద్యార్థుల్లో ఒక ఇంజనీర్ అంటే ఇట్లా ఉండాలనే భావన, లేకపోతే ఒక రైతుకు మేలు చేసినోడు అనేటువంటి భావనతో పెట్టారు? 2 భావాలు సార్, 2 ఆలోచనలు. ఒకటి, ఈవేళ మన యొక్క గోదావరి జిల్లాలని అన్నపూర్ణగా మార్చినటువంటిది జనుడైన సరార్థన్ కాటన్ గారు. ఆయన పెట్టిన భిక్షే, నిర్భావం ఆయన పెట్టిన భిక్షే. అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అనేది బాధ్యత. అది మనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మనం ఎక్కడ మర్చిపోం. ఇవాళ నేను ఒక్కనే కాదు, మీరు ఉపయోగాలు ఏ వీధి చూడండి, ఏ ఊరు చూడండి, గుర్రం మీద ఒక వ్యక్తి, సరార్థన్ కాటన్. సో మనం మర్చిపో. అందుకనే
మనం ఎంత ఆయన గ్రాట్యుటీ అంటే, మనం జనరల్గా గోదావరి ఒడ్డుకి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. అవును. అప్పుడు చెప్తూ ఉంటారు, ఓం నారాయణ మహా, ఓం మాధవాయన మహా, ఓం కేశవాయన మహా, ఓం కాటనాయన మహా. బాగుంది. సో అంత గ్రాట్యుటీ మనకు ఉంది. ఆ గ్రాట్యుటీ పిల్లలకు తెలియదేమో, మనం ప్రతిరోజు జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో ఆయన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అంతేకాదు, అక్కడ ఇంజనీరింగ్ గురించి చెప్తూ మీకు తెలిసే ఉంటాడు, కాటన్ గారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇంజనీర్ పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ టెస్ట్ పెట్టారు అందరికీ. అయిపోయింది, ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూలో భాగంగా నైట్ కూడా అక్కడ పడుకోవాలి. నైట్ కూడా అక్కడ పడుకున్నారు. కెమెరాలు పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈయన మంచం మీద పడుకుని ఆయనకి ఏదో తేడా కనిపించింది మంచం మీద. ఎందుకు తేడా కనిపిస్తుంది అనుకుని ఆలోచించాడు. అంటే మంచం ఒక కోడి ఎత్తుగా ఉంది, మిగిలిన 3 కోళ్ళు తక్కువ డౌన్లో ఉన్నాయి. ఆయన నైట్ లేచి మంచం ఎత్తి చూసి ఆ మంచం కింద ఒక రూపాయి కాయిన్ పెట్టారు, ఒక కోడి కింద. ఆ రూపాయి కాయిన్ తీసి పడుకున్నాడు. అంటే ఒక ఇంజనీర్ ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలి అనే విషయం పట్ల, అంటే ఒక మంచం కోడి కింద ఒక రూపాయి కాసు బిల్ అనేటువంటి ఎత్తును కూడా గుర్తుపట్టగలిగేటటువంటి స్థాయి స్కిల్ అనే విషయం వాళ్ళకి పిల్లలు తెలిసినప్పుడు వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అంచేది మీరు బిల్లు చూడండి, సార్ ఆర్థర్ కాటన్ భవన్, కేఎల్ రావు భవన్, బిల్ గేట్స్ భవన్, అలాగే మన 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 రాష్ట్రపతి గారి భవన్, ఈ రకంగా మొత్తం అన్నీ కూడా ఇంజనీర్స్ కానీ పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లే పెట్టడం జరిగింది ప్రతి బిల్డింగ్ కూడా. తర్వాత మీరు అదే విద్యాలయాన్ని దేవాలయంగా ఉంచాలన్నా ఏంటి గుడులు కట్టడంలో ప్రధాన అంశం ఏంటి సార్? సో అంటే పిల్లలకి కాన్ఫిడెన్స్ ఎంత అవసరమో, మనకి ఒక సపోర్ట్ కావాలనేటువంటి ఆలోచన కూడా అంతే అవసరం. వెనకాల ఒక అండ ఉండాలి. ఒక సూపర్ నెట్ల పవర్ ఉంది, ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఒక ఆధ్యాత్మిక భావన కలిగించడం నా లక్ష్యం. లేదా ఒక దైవం పట్ల నమ్మకం కానీ ఇవి ఉండడం అనేది చాలా అవసరం. సో నేను లేట్గా కట్టాను, యాక్చువల్గా కట్టి 3 years అయింది. అప్పుడు అనిపించింది నాకు ముందే కట్టుంటే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఎనీహో అక్కడ ప్రశాంత వాతావరణం జరుగుతుంటుంది. అలాగే సరస్వతి ఆలయం అద్భుతంగా కట్టడం జరిగింది. ఇవాళ ఎంతోమంది అక్షరాభ్యాసం వాళ్ళకి చేయించుకుంటున్నారు. ఆ ఏరియాలో, మన ఏరియాల నుంచి చాలామంది వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్ ఇప్పుడు చాలామంది మీ క్యాంపస్ చూసినప్పుడు ఇక్కడ చదవాలని కోరుకుంటుంది. మీ కాలేజీలో చదివారనుకోండి, మీరు ఎలాగా కోచింగ్ ఇస్తారు, మీ ద్వారా మీ కాలేజీకి చేరుకునే అవకాశం కొంత వచ్చినట్టు అవుతుంది. నిజంగా ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా మీ క్యాంపస్కి రావాలని కోరుకుంటుంది. మీరు అట్లాంటి వాళ్ళకి ఒక కొద్ది రోజులు ఏదైనా ఉచితంగా కోచింగ్ లాగా ఇచ్చి మీ కాలేజీకి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించగలుగుతారు. అంటే ఇక్కడ మేము ఎంసెట్ కోచింగ్ ఇస్తాం కదా సార్. ఎంసెట్ కోచింగ్లో చాలామంది పిల్లలకి మేము ఫీజు కన్సెషను లేదనుకుంటే ఫ్రీ కోచింగు, అదే వాళ్ళ యొక్క తెలివితేటలు బట్టి, వాళ్ళ యొక్క అవసరాలను బట్టి. సో వీఆర్ గివింగ్ ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడే కాదు, ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ప్రతి బ్రాంచ్లోనూ కూడా మనం ఎంసెట్ కోచింగ్ ఇవ్వటం, అందులో ఫీజు కన్సెషన్ ఇవ్వటం, ఫీజు తగ్గించడం జరుగుతుంది. అలాగే ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో, అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఒక సిస్టమ్ పెట్టాను నేను. అది ఎప్పుడు 3 years బ్యాకే జరిగింది ఇన్సిడెంట్. ఒక క్యాండిడేట్ ఫీజు కట్టట్లేదు, అంటే ఫస్ట్ ఇయర్ కట్టలేదు, సెకండ్ ఇయర్ పైసా కూడా కట్టలేదు. సో మన స్టాఫ్ ఆటోమేటిక్గా బయటికి పంపించారు. నేను వస్తుంటే చూశాను, ఎందుకు ఏమ్మా ఏంటని అడిగా. సార్ నేను ఫీజు కట్టలేకపోయాను. పైగా హాస్టల్లో ఉంటుంది, హాస్టల్ ఫీజు కట్టలేదు, స్కూల్ ఫీజు కట్టలేదు, 2 years అయిపోయింది, ఒక పైసా కట్టలేదు. ఏంటని అడిగాను. సార్ మా ఫాదర్ ఇది చాలా కట్టలేకపోతాం అని చెప్పింది. ఎంక్వైరీ చేశాను, కరెక్టే, ఫ్యాక్టే. నేను ఏం చేశానంటే ఆ అమ్మాయికి ఒక లెటర్ రాయించుకున్నా. ఇదిగో నీ ఫీజు ఎంత, ఈ 4 years ఫీజు నీకు ఎంత అవుతుంది, నీకు ఉద్యోగం వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత ఒక ట్రస్ట్ పెట్టా, దీనికి మీ అమౌంట్ ఎప్పుడు కట్టగలితే అప్పుడు కడతానని లెటర్ రాసామన్నా. చాలా బాగుంది సార్.
బాగుంది. ఆ ట్రస్ట్ ఆ అమౌంట్ నేను ఎవరికి ఖర్చు పెట్టను, మళ్ళీ నీలాంటి పిల్లల కోసమే ఖర్చు పెడతాను. అంటే ఎవరైనా ఫీజు కట్టలేకపోతే అటువంటి వాళ్ళు ఒక లెటర్ రాసి, అదేమి లీగల్ బౌండెడ్ కాదు, మారల్ బౌండెడ్, ఎస్, ఇప్పుడు కట్టమంటలే, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళ ఉద్యోగం వచ్చిన తర్వాత స్థిరపడ్డాక మీరు కట్టండి, ఎంతో కొంత కట్టండి. బాగుంది. ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంచేతంటే నిజంగా పూరు మనం హెల్ప్ చేయగలుగుతున్నాం, చేస్తాము, వాడు ఉద్యోగం వస్తుంది, ఇస్తాడు, అది మళ్ళీ 10 మంది పేద పిల్లలకి పెట్టవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది, చాలా తృప్తికరంగా ఉంది నాకు. ఐ అడ్వైజ్ ఏ కాలేజీగా చెప్తాను, ఈ పని చేయండి మీరు, ఫర్ స్టూడెంట్స్ మనం హెల్ప్ చేద్దాము, వాడు ఉద్యోగం వస్తుంది, వాడికి తిరిగి కడతాడు, దాన్ని 10 మందికి చేయండి. తర్వాత మీరు కొత్త ట్రెండ్ సృష్టించారు. ఏంటంటే ఇవాళ ఇంజనీరింగ్ చాలని ఒక భావన పేరెంట్స్కి వచ్చేది, ఎందుకంటే క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో. అయితే ఇంజనీరింగ్ ప్రతి వీధిలో 10 మంది ఉంటున్నారు కనుక డిగ్రీలో కూడా జాయిన్ అయితే ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు చేయొచ్చు అనే ఒక కొత్త వర్గంని మీరు సృష్టించారు. దాంతో ఆదిత్యలో చదివితే ఏదో ఇంజనీరింగ్ చదివినాడికి ఎట్లా ఉద్యోగం వస్తుందో డిగ్రీ చదివినాడు కూడా అట్లా ఉద్యోగం వస్తుంది. మీరు బోర్డులు కూడా పెడుతుంటారు, ఏదో ఒక సినిమాలో కూడా మీ బోర్డే చూపించారు 100% లవ్ మీ సినిమా చూపించారు. దాన్ని నిజం చేస్తూ ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి మీరు డిగ్రీ కాలేజ్ అంత అట్లా పెట్టలా. ఇప్పుడు డిగ్రీ కాలేజీలు కూడా మీరు అన్ని చోట్ల పెట్టి ఇవాళ ఎక్కడ చూసినా మీకు ఇంతమంది క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారు అని చెప్తున్నప్పుడు పేరెంట్స్లో చాలా ఆనందం కలుగుతుందండి. ఎందుకు మీకు డిగ్రీలో కూడా అట్లా క్యాంపస్ సెలెక్షన్ చేయించాలని భావన కలిగిందంటారు? 2 విషయాలు. ఒకటి, మీరు సినిమా పేరు ఎత్తారు కాబట్టి ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్ గారు. సుకుమార్ గారు ఇక్కడ మన ఆదిత్య జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేశారు. బాగుంది సార్. విచిత్రం ఏంటంటే ఆయన ఎంఎస్సి చేయలే, ఓన్లీ బీఎస్సీ గ్రాడ్యుయేట్. ఆయన ఇక్కడ కాకినాడ వచ్చినప్పుడు ఓన్లీ ట్యూటర్గా జాయిన్ అయ్యారు. హాస్టల్ పిల్లలకి డౌట్ క్లారిఫికేషన్. సాధారణంగా మనకి ఇంటర్మీడియట్, ఎంసెట్, ఐఐటి చెప్పాలంటే ఎంఎస్సి ఉండాలి, మంచి క్యాపబిలిటీ ఉండాలి ఉద్దేశం. ఆయన నేను స్టడీ అవర్లో రౌండ్స్ చూసినప్పుడు ఆయన చెప్పే విధానం చూసినాక చాలా ముచ్చటేసింది. అడిగాను సుకుమార్ గారు ఏంటి అని చెప్పేసి. సో చెప్పాడు ఆయన. సరే, 1 నెల పోయాక ఆయన యొక్క టాలెంట్ గుర్తించి ఆయన డైరెక్ట్ ఇంటర్మీడియట్ క్లాస్ ఇచ్చేసారు. ట్యూటర్గా ఉన్న వ్యక్తి. ఆయన జాయిన్ అయినప్పుడు మన 5,000 రూపాయలు జీతం, 1 ఇయర్లో 10,000 రూపాయలు జీతం చేసాం, నెక్స్ట్ ఇయర్ 15,000 రూపాయలు జీతం చేసాం. అంటే మా దగ్గర తెమ్మూరు శాస్త్రి గారు చెప్పేసి ఒక మంచి మేధావి అన్నాడు, మ్యాథమెటిక్స్లో. ఆయనతో పోటీగా ఈయన క్లాస్ ఇస్తే ఆయనతో సమానంగా పిల్లల సాటిస్ఫాక్షన్ పొందే వ్యక్తి వచ్చింది సుకుమార్. అద్భుతంగా మ్యాథ్స్ చెప్తాడు, మంచి సిన్సియరు, హార్డ్ వర్కింగ్, పిల్లల్ని అట్రాక్ట్ చేయడం తెలుసు, సబ్జెక్ట్ గ్రిప్ ఎంత సంపాదించో నాకు అర్థం కావట్లేదు. యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ అట్ ఎనీ టైం. అటువంటి మంచి మేధావైనటువంటి లెక్చరర్ మన దగ్గర మంచి స్థానానికి వచ్చాడు. సో ఆ తర్వాత సుకుమార్ గారు సినీ ఫీల్డ్కి వెళ్ళాడు. ఆ సినీ ఫీల్డ్కి వెళ్ళటం వల్ల కూడా ఎలా జరిగింది అంటారా, ఒకరోజు వచ్చి సార్ ఇలా సినిమా ఫీల్డ్కి వెళ్తా అన్నాడు. నేను కోపం వచ్చింది, నవ్వు వచ్చింది. ఏందయ్యా సినీ ఫీల్డ్ అంటే ఏమనుకుంటున్నాను, నీకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, నీ వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ ఎవరు లేరు, అటువంటి సినీ ఫీల్డ్ నీకు వద్దు, దయవుంచి వద్దు నువ్వు సుకుమారు. చాలా చిన్న ఫ్యామిలీ నీది, నాలాగే ఒకప్పుడు. నీ మీద ఫ్యామిలీ అంతా బతుకుతుంది, పొరపాటు చేయొద్దన్నా. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మా డైరెక్టర్, నీకు తెలిసే ఉంటుంది, తెలుసండి. ఆయన వచ్చాడు. వచ్చి లేదు శేషారెడ్డి గారు, సుకుమార్ గురించి నాకు బాగా తెలుసు, అతనికి అంత క్యాపబిలిటీ ఉంది, వెళ్ళనివ్వండి అన్నాడు. రామ్మోహన్ చెప్తే నేను కాదన్నా, ఇంకా ఆయన మాట నాకు వేదవాక్. సో అటువంటి. సో రెండో సుకుమార్ ఏమన్నా అంటే, సార్ 1 ఇయర్ ఛాన్స్ నాకు ఇవ్వండి, 1 ఇయర్ నేను బయటికి వెళ్ళి ట్రై చేసుకొస్తాను, లేదనుకోండి నా ఉద్యోగం నాకు గ్యారెంటీ కదా అన్నాడు. నీకు ఉద్యోగం గ్యారెంటీ కూడా లేదు, ఎప్పుడు నీకు ఉద్యోగం నీకు ఉంటుంది అని చెప్పేసి ఆయన పంపించాము. సో అన్ని విధాలుగా సపోర్ట్ చేసాము. 1 ఇయర్ 1.5 ఇయర్ తిరిగాడు, ఛాన్స్ రాలేదు. వచ్చేసి మళ్ళీ లెక్చర్గా జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన ఒక 2 నెలలకో 3 నెలలకో ఆర్య ఛాన్స్ వచ్చేసింది. ఫస్ట్ పిక్చర్ ఆర్య. వెళ్ళిపోయి ఆర్య మీకు సూపర్ డూపర్ హిట్ అయింది.
తర్వాత 100% లవ్ అయింది. సో ఆయన ప్రతి సినిమాలోనూ కూడా ఆదిత్య పేరు పెట్టారు. ప్రతి సినిమాలోనూ కూడా మా డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఎక్కడో చోట యాక్ట్ చేస్తాడు. అంటే ఆయనకి ఆదిత్య అంటే అంత అభిమానం, రామ్మోహన్ రెడ్డి గారు అంటే అంత గౌరవం. అది సుకుమార్ ఇష్యూ. ఎస్, ఒక దర్శకుడు సినిమా తీసిన తర్వాత హిట్ అవుతుంది, కానీ ఆదిత్యలో ఆయన హిట్ అయినటువంటి వ్యక్తి. ఆయన ముందే హిట్ అయ్యారు. చాలా బాగుంది సార్. ఇక మనం మీ రాజకీయ ప్రస్థానానికి వస్తే, ఇవాళ మళ్ళీ రాష్ట్ర జిల్లాల విభజన జరుగుతుంది అని చెప్తుంటారు. మనం ఒక కార్ వేసుకు బయలుదేరిన అతిపెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా, అతిపెద్ద జిల్లా, దానికన్నా కొంచెం చిన్న జిల్లా అయినా పశ్చిమ గోదావరి జిల్లా. ఒక టీచర్ ఎమ్మెల్సీగా మీరు ఎన్నిక కాబట్టి నెగ్గి టీచర్స్ యొక్క మన్నను పొందారు. ఇన్ని పెద్ద ఊర్లు, ఇంతమంది జనాభా, ఇంతమంది టీచర్ని మీరు ఎలా మెస్మరైజం చేయగలిగి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు సార్ ఎమ్మెల్సీగా? అంటే నాకు రాజకీయంగా రావాలనే కోరిక పెద్దగా ఉండేది కాదు. అప్పట్లో ఎమ్మెల్సీ ఉండేది, కౌన్సిల్ ఉండేది. కౌన్సిల్ రద్దు చేశారు మనకి ఎన్టీ రామారావు గారు. అప్పట్లో నేను రాజశేఖర్ గారి మాటలు అంటే అప్పుడప్పుడు వీడియోస్ అంతా చూడటం. సో అలాగే మాణిక్యరావు అని చెప్పేసి టీచర్ ఎమ్మెల్సీ ఉండేవాడు, గొప్ప అద్భుతంగా మాట్లాడేవాడు. ఇలాగ అందరూ కూడా బాలసుందరం గారు అని చెప్పేసి గొప్ప గొప్ప మేధావులు అందరూ కూడా శాసన మండలిలో ఉన్నారు. ముఖ్యంగా విద్యారంగం నుంచి అంటే టీచర్ కమ్యూనిటీ నుంచి వెళ్ళేటువంటి ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి సలహా ఇవ్వటంలో, అది పెద్దల సభ అంటే ప్రభుత్వం చేసేటటువంటి విధానాలను సలహాలు ఇవ్వటంలో, తప్పైతే చెప్పటంలో నిర్మమాటంగా నిర్భయంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు సేవ చేయటం జరిగింది. అది అనుకోకుండా మళ్ళా రాజశేఖర రెడ్డి గారు దాన్ని మళ్ళీ కూడా తిరిగి ప్రారంభించడం. అప్పట్లో ఏదో మీలాంటి మిత్రులందరూ కూడా ఎంతసేపు నువ్వు నీ గురించి ఆలోచించుకుంటావా, నీ విద్యా సంస్థ నీ స్టాఫేనా, నువ్వు కూడా సమాజానికి ఎంత సేవ చేయకూడదు అని ఇద్దరు ముగ్గురు మీలాంటి ఫ్రెండ్స్ అందరూ సలహా ఇవ్వటం. అనుకోకుండా నేను అప్పుడు టీచర్ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేశాను. కంటెస్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ప్రైవేటు టీచర్లకి ఓటు హక్కు లేదు. అంటే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ టీచర్లకి ఓటు హక్కు ఉంటే కొంతవరకు మన ఛాన్స్ ఉండేది. సో ప్రైవేటు స్కూల్ టీచర్లకి ఓటు హక్కు లేదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ టీచర్లకి, గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాలేజ్ లెక్చర్స్కి ఉంది. సో ఓటు వేస్తారా అని చెప్పేసి అనుమానించాను. రంగంలోకి దిగిన తర్వాత వెనక్కి వెళ్ళి అలవాటు నాకు లేదు. సో ఆ రోజు మొత్తం నేను తిరగని స్కూల్ లేదు, కలవని మాస్టర్ లేదు. చాలామంది మాస్టర్లు అనేవారు నన్ను, ఏమనేవారంటే, ఏమంటే టీచర్ ఎమ్మెల్సీ కదా, మీరు గవర్నమెంట్ టీచర్ కాదు కదా, మీకు టీచర్ సమస్యలు ఏం తెలుస్తాయి, మీరు ఎందుకు పోటీ చేస్తారు అడిగాను. అప్పుడు నేను చెప్పాను చాలామందికి, ఇది టీచర్ ఎమ్మెల్సీ అంటే టీచర్లు పోటీ చేయాలని ఎక్కడా లేదండి. ఎనీబడి కెన్ కంటెస్ట్. టీచర్ కానివాడు కంటెస్ట్ చేయొచ్చు, గ్రాడ్యుయేట్ కానివాడు కంటెస్ట్ చేయొచ్చు, వేలుముద్ర వేసేవాడు కంటెస్ట్ చేయొచ్చు. కాకపోతే మీకెందుకు హోటల్కి ఇచ్చారంటే, టీచర్లు అంటే మేధావులు కాబట్టి, టీచర్లు ఎన్నుకోనికి అవకాశం ఇస్తే మంచి ఒక ఉత్తమమైన మేధావులు ఎన్నుకుంటారు కాబట్టి మనకు హోటల్కి ఇచ్చారు. ఒక డాక్టర్కి ఇవ్వలే, ఒక ఇంజనీర్కి ఇవ్వలే, కానీ టీచర్కి ఇచ్చాడు. అది కూడా ఎలిమెంటరీ స్కూల్ టీచర్కి ఇవ్వలే, హై స్కూల్ టీచర్లకి ఇచ్చారు, యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఇచ్చారు, కాలేజీ లెక్చర్స్కి ఇచ్చారు. కాబట్టి మీరు మేధావులు కాబట్టి ఒక మేధావులు ఎన్నుకుంటారు. అంతేగా టీచర్ సమస్యల కోసం కాదు, టీచర్ సమస్యల కోసం యూనియన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు పోటీ చేస్తున్నారు చూడండి, పోటీ చేసే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ చూడండి, ఎఫిషియన్సీ చూడండి, సమర్థత చూడండి. సమర్థత కూడా నాకు ఓటు వేయండి. లేదు నాకంటే మంచి సమర్థత వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేయండి, ఆయనకి నాకు సెకండ్ వేయండి, థర్డ్ వేయండి. ప్రిఫరెన్స్ ఓటు ఉంది కదా, నాకు సమర్థతను బట్టి మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ మీరు నిర్ణయించుకొని వేయండి. ఇదిగో నా క్వాలిఫికేషన్ ఇది, నా ఎక్స్పీరియన్స్ ఇది, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, లెక్చర్గా పనిచేశాను, ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను, ఇన్ని వేల మంది 6,000 మంది స్టాఫ్ ఉన్నారు, 60,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, సమస్య పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది అని చెప్పాను. సో ఫస్ట్ టైం స్టేట్లో అంటే ఒక టీచర్ కాన్స్టిట్యూన్స్ నుంచి గవర్నమెంట్ టీచర్ కానివాడు నెగ్గింది మనది ఒక్కటే, బాగుంది సార్, గోదావరి జిల్లాలో. సో ఆ విధంగా టీచర్ ఎమ్మెల్సీగా
2 సంవత్సరాలు అద్భుతంగా పనిచేశాను. రాజశేఖర్ అత్యంత సన్నిహితంగా మెలిగాను. సో ప్రతి విషయం పట్ల అనుమానం లేకుండా అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడేవాడిని, సలహాలు ఇచ్చేవాడిని. ఎప్పుడైతే గవర్నమెంట్ కరెక్ట్ కాదనుకున్నప్పుడు నిర్మమాట చెప్పి అవకాశం లేకపోతే లెటర్ ద్వారా కూడా చాలా చాలా అవకాశం ఉన్నాయి. అలాగే టీచర్లు సమస్యల పట్ల కూడా చాలా స్పందించాను. ఆ రోజుల్లో మున్సిపాలిటీ టీచర్స్కి జీవో 1లో శాలరీస్ రావడం కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక ఫుల్ సాటిస్ఫాక్టరీ లైఫ్ వచ్చింది. అయితే అది అదృష్టమో దురదృష్టమో తెలియదు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు వచ్చింది. 6 years టెన్యూరు. కానీ రీస్టార్ట్ అయింది కాబట్టి 1/3 2 years, 1/3 4 years, 1/3 6 years లాటరీ వేస్తారు. లాటరీలో ఐ గాట్ ఓన్లీ ఫర్ 2 years. సో ఇమీడియట్గా రాజశేఖర్ గారు పిలిచారు. శాస్త్రాడు నువ్వు మళ్ళీ పోటీ చేయాలి. నేను చెయ్యను సార్ అన్న. ఏమని అడిగారు. సార్ ఎమ్మెల్సీ ఈజ్ ఏ కింగ్ వితౌట్ కింగ్డమ్. కింగ్డమ్ రాజ్యం లేని రాజు. ప్రోటోకాల్లో ముందుంటారు ఎమ్మెల్సీ అంతే, కానీ నిజానికి రాజ్యం ఉండదు. బట్ ఎమ్మెల్యే ఈజ్ మోర్ పవర్ఫుల్. వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మై కాన్స్టిట్యున్సీ. కాబట్టి నాకు ఇంతవరకు అయితే కోరిక లేదు. కానీ 2 years ఎమ్మెల్సీగా చేసిన తర్వాత ఎటువంటి పవర్ లేకుండానే కొన్ని వందల కోట్ల రూపాయలు నేను నా నియోజకవర్గం తెచ్చుకొచ్చి పెట్టాను. సో కాబట్టి ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజశేఖర్ అడిగి మీరు ఆలోచించండి సార్ నా గురించి. నేను 2 years మీ దగ్గర ఎమ్మెల్సీగా చేశాను, నాకు సమ్మతత ఉంది, నేను నెగ్గుతాను అని మీరు అనుకుంటే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర్ గారు ఒక 1 week ఆయన ఎంక్వైరీ పిలిచి ఓకే గో హెడ్ అన్నారు. సో ఆ రోజు మీకు తెలిసే ఉంటుంది అనపర్తి నియోజకవర్గంలో 44,000 మెజార్టీ. మీకు తెలుసు ఎంపీ గారు అనుకున్న నెగ్గడానికి కారణం ఇవాళ కూడా ఎక్కడ జరిగినప్పుడు అది ఉండబిల్లి అరుణ్ కుమార్ గారు చివరిగా నేను ఇంక రాజకీయాల్లోకి రానని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ చివరి అవకాశం కూడా మీ నుంచే వచ్చింది అనేది జనవాక్యం. మీ నియోజకవర్గం వచ్చేసరికి ఆయనకి మెజార్టీ పెరిగిందని, అప్పటి వరకు మైనస్లో ఉన్నటువంటి మన అరుణ్ కుమార్ గారు మీ నుంచి ఒకసారి అప్పులోకి వెళ్ళారని నెగ్గారని జనవాక్యం సార్. అంటే మీ గెలుపు ఇద్దరికి అవకాశం కల్పించింది, ఎమ్మెల్యేగా మీకు, ఎంపీగా ఆయనకి కూడా. మావి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాలండి. 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం నెగ్గింది. 5 నియోజకవర్గాలు. ఒక నియోజకవర్గం రాజమండ్రి కొద్ది మెజార్టీ రావు సూర్యప్రకాష్ రావు. అప్పటికి ఇంచుమించు 25,000 ఓట్లు వెనకబడి ఉన్నాడు ఆయన. మన నియోజకవర్గం వచ్చేటప్పటికి ఆయన నెగ్గడం జరిగింది కొండల అరుణ్ కుమార్ గారు ఎంపీగా. సో నాకు ఉన్నటువంటి తృప్తి ఏంటంటే ఒక మంచి మేధావిని, ఒక అద్భుతమైనటువంటి తెలివితేటగల వ్యక్తిని పార్లమెంట్ పంపించగల అవకాశం నాకు దక్కింది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. నేను నెగ్గిన దానికంటే కూడా ఆయన నెగ్గడం అనేది మా అనపర్తి నియోజకవర్గం ద్వారా ఐఎమ్ సో హ్యాపీ. సార్ ఇంకోటి ఆ తర్వాత అప్పుడు ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాలు మొత్తం నా కుటుంబాన్ని మర్చిపోయా, మళ్ళా వ్యవస్థలు మర్చిపోయా, పూర్తిగా ఫుల్ డెడికేటెడ్. మరి 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కాలేజీకి కూడా అడుగు పెట్టలేదు. మీరు జీవితంలో ఎక్కువ కాలం రైల్లోనే గడిపినట్టుగా నాకు కూడా తెలుసు. ఎక్కువ మీరు అసలు అంత ఓపిక ఎట్లా ఉంది దీనికని ఆశ్చర్యం వేసేదండి. అంటే అదొక తృప్తి అండి, ప్రజాసేవ చేయటం ఒక తృప్తి అండి. ప్రజలకి ఈ రోడ్డు కావాలి, ఈ బ్రిడ్జి కావాలి, ఈ ఇళ్ల పట్టాలు కావాలి, ఈ రేషన్ కార్డు లేదు, ఈ డెవలప్మెంట్ కావాలి, ఈ వాటర్ ప్రాజెక్ట్ కావాలి. ఏంటి ఎన్ని వాటర్ ప్రాజెక్టులు అండి, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పట్టుకొచ్చామండి. ఒక 100% సాటిస్ఫాక్షన్. హానెస్ట్ ఎమ్మెల్యేగా చాలా గర్వంగా చెప్తాను. హానెస్ట్ ఎమ్మెల్యే లిస్ట్ రాజు చేస్తే శాస్త్రాడి పేరు మొట్టమొదటి ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందకుండా ఒట్టు పెట్టుకు రాజకీయాల్లోకి వెళ్ళాను. అలాగే బయటకు రావడం జరిగింది. నేను ఉండడం కాదు, నిజాయితీగా నాకు నా కార్యకర్తలు ఎంతమంది మంచి కార్యకర్తలు నాకు ఉన్నటువంటి, పార్టీ రహితంగా ఏ పార్టీ లేదు, ఎవరు తెలుగుదేశం కాంగ్రెస్ చూడలేదు. ఇవాళ జగన్ గారు ఏం చెప్తున్నారో అదే విధంగా నేను పార్టీ చూడలేదు, మన కార్యకర్త కదని చూడలేదు. వాడికి అవసరం ఉంది, మనం చెయ్యాలి. ఒక ఫుల్ సాటిస్ఫాక్టరీ. సార్ ప్రధానంగా రాష్ట్రం యావత్తు కూడా రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టం. మీకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో కూడా సాన్నిహిత్యం ఉంది. షర్మిల గారు కానివ్వండి, వాళ్ళ భర్త గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి. జగన్ అయితే మీ అబ్బాయి పెళ్ళికి కూడా రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎట్లాంటిది? మీరు ఎప్పుడు కలిసేవారు, ఆయన ఎట్లా మాట్లాడుకునేవారు, అసలు ఆయన ఎలా ఉండేది, ఆయన అసలు విధానం ఎలా ఉండేదండి, మనుషుల్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఎట్లా ఉండేదంటే? అది ఆయన గొప్ప మహత్తర వ్యక్తి అయినా
మనిషి కాదు. అంటే ఆయన హృదయంతో ఆలోచిస్తాడు, ఎస్, మైండ్తో హృదయంతో ఆలోచిస్తాడు. బాగుంది. నేను ఇలా రూమ్లోకి వెళ్తుంటే ఏం ఆదిత్యారెడ్డి, ఏం అనపత్తి రెడ్డి, ఏం శేషారెడ్డి, ఒక్కోసారి ఒక పేరు పెట్టి పిలుస్తాడు. పిలిచి మహానుభావుడు ఇలా భుజం మీద చేస్తాడు, కొడతాడు, పొట్ట మీద కొడతాడు, కొట్టి బాగున్నావా. మనం వెళ్ళిన తర్వాత ఆయన మన పని మర్చిపోతాం, ఆయన ప్రేమాభిమానం చూసి మన పని మర్చిపోతాం. ఎన్నిసార్లు ఒక రోజుకు 2 సార్లు కలిసి పోతూ ఉన్నాయి, వారం కలిసి వాళ్ళవి. ఎప్పుడు కలవడానికి మాకేమి ఇబ్బంది ఉండదు కాదు, డైరెక్ట్గా కలిసి వాళ్ళం. చెప్తే వింటాడు. ఇది ఇమీడియట్గా నాకు ఎప్పటికీ గుర్తు. అంటే చెప్పకూడదో చెప్పో తెలియదు కానీ కుతుకులూరులో మాకు టీటీడీ దేవస్థానం కూడా కళ్యాణ మండపం శాంక్షన్ చేశారు. అంటే నేను ఎమ్మెల్సీ కాకముందు అది శాంక్షన్ అయిపోయింది, డబ్బులన్నీ అలాట్ అయినాయి. కానీ ఆ యొక్క చెరువులో ఉంది, ఇది చెరువు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. నేను సార్ దగ్గరికి వెళ్ళా, సార్ నేను పుట్టి పెరిగిన ఊరు, నేను గోచి పెట్టుకు తిరిగిన ఊరు, నేను పొలంలో దూల కోచుకుని దూల కడుక్కొచ్చిన చెరువులో కడుక్కునేవాడిని. ఆ సుబ్రహ్మణ్యం గారిని పిలిచి చెప్పాడు, శేషారెడ్డి మనవాడు, ఆయన స్వార్థం కోసం అడగట్లే, ఆయన తిరిగిన ఊళ్ళో పుట్టిన ఊళ్ళో కళ్యాణ మండపం అడుగుతున్నాడు. నువ్వు ఏం చేస్తావో తెలియదు నాకు, ఆయనకి జీవో ఇవ్వాలి. ఇలా ఎవరు చెప్పరు, ఆయన ఒక్కడే చెప్పగలడు. ఆయన చెప్పిన 4 రోజుల్లో జీవో ఇవ్వడం జరిగింది. బాగుంది సార్. సో ఆ విధంగా అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన గౌరవిస్తాడు. అది వ్యక్తి ఏ పార్టీ అని చూడైనా. ఈవెన్ నేను ఎమ్మెల్యేగా ఉండగా చాలామంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు సార్ దగ్గరికి వెళ్ళి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత కావాలో అంత ఇచ్చేవాడు మహానుభావుడు ఆయన. దే ఆర్ వెరీ హ్యాపీ. ప్రతి ఎమ్మెల్యే కూడా తెలుగు అపోజిషన్ ఎమ్మెల్యే కూడా చాలా హ్యాపీగా వచ్చేవారు ఆయన దగ్గరికి వెళ్ళి. అందుకే దేవుడు మాది గోల్డెన్ పీరియడ్, మాది గోల్డెన్ పీరియడ్. మీరు బాగా సాన్నిహిత్యం పెరగడం చాలా చాలా చాలా. మీ నియోజకవర్గంలో మీరు ఎంత వర్క్లు చేశారంటారు, మీరు సంతృప్తి కలిగిందంటారు ఎమ్మెల్యేగా? నాకు మెయిన్ 2 బ్రహ్మాండ వాటర్ ప్రాజెక్టులు. వాటర్ ప్రాజెక్ట్, మంజీల ప్రాజెక్ట్, రంగంపేట ఒకటి, పెదపూడి ఒకటి, 2 వాటర్ ప్రాజెక్ట్. అలాగే 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అక్కడ మాకు ఎట్టాడు. అలాగే బ్రహ్మాండ రోడ్స్, అనపత్తి మీరు రోడ్ చూసే ఉంటారు. సో ఆ రకంగా అంటే మేము అడిగింది లేదనేవాడు కాదు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు చాలా బాగా చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా చేశాడు. నాకు అడిగింది కూడా చాలా, అంటే నిస్వార్థంగా అడిగేవాళ్ళం, విషయం చెప్పేవాళ్ళం. సో దాంతో అందరూ కూడా, ఈవెన్ రాజశేఖర్ గారు కూడా మనం అంటే చాలా లైక్ చేసేవాడు. అదే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి. వాస్తవంగా మీరు పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడుతో మీకు కూడా సాన్నిహిత్యం ఉంది. అనుకున్నాం కదండి ఇందాక, మీ అబ్బాయి మ్యారేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఎట్లా ఉంది మీకు రాజకీయవేత్తగా, మేధావిగా ఎలా ఉంది పరిపాలన? ఆయన ఎక్కువ ప్రాముఖ్యత సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రజల యొక్క ఇబ్బందులు ఆయన తెలుసు ఆయనకి. సో ప్రజలకు ఏం చేయాలో తెలుసు. అందులో ఇవాళ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. బట్ ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా ఆలోచిస్తే మనం ఆలోచించవలసింది ఒక 40-30 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి రాష్ట్రం, ఏ రంగంలో మనం అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, చైనా భాషలో సామెత ఉంది, మనిషి ఆకలితో ఉంటే వాడికి చేపలు ఇవ్వద్దు, వలివ్వు, చేపలు పట్టడం నేర్పు. నువ్వు చేపలు ఇస్తే వాడు తినేస్తాడు, రేపు మళ్ళీ ఆకలిస్తుంది. నువ్వు వలిచ్చి చేపలు పట్టడం నేర్పితే వాడు హ్యాపీగా ప్రతిరోజు ఆకలిస్తే వాడు వెళ్తాడు, సముద్రంలోకి వెళ్తాడు, నదిలోకి వెళ్తాడు, వల పట్టుకుని వెళ్తాడు, చేపలు పట్టుకుంటూ ఉంటాడు. సో ఆ విధంగా ఆలోచించాలంటే నా అభిప్రాయం. అంటే మనం వీ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ది యాజ్ ఏ స్టేట్స్మెన్, నాట్ యాజ్ ఎ పొలిటీషియన్. అంటే ఒక వ్యక్తిని సోమరిపోతుగా కన్నా ఆలోచన దృక్పథంతో కృషి చేసే విధంగా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. బాగుంది సార్. తర్వాత ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాం సార్. చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఇవాళ మీరు బాగా విస్తరించారు విద్యా సంస్థలు. ఇక్కడి నుంచి మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఏలూరు దగ్గర నుంచి ప్రారంభిస్తే శ్రీకాకుళం వరకు మీకు విద్యా సంస్థలు ఉన్నాయి.
ఇవన్నీ మీరు చూసుకోవడం సాధ్యం అవుతుందా? మీ అబ్బాయిలు కూడా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు లేదు లేదు, యాక్చువల్గా నేను ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేశానో ఆ రోజు నాకు అంటే ముఖ్యం విద్యా సంస్థలు, కానీ ఎమ్మెల్సీగా అనుకోకుండా పోటీ చేయడం జరిగింది. వెంటనే మా అబ్బాయి ఆస్ట్రేలియా ఎంబీఏ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్ట. ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకోవడం మొదలుపెట్టాడు. సతీష్ రెడ్డి వెరీ ఇంటలెక్చువల్, వెరీ చాలా తెలివైన వాడు, ఎంబీఏ చేసి వచ్చాడు. నౌ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్. నేను 2 years తర్వాత ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాను, ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత. అప్పుడు మళ్ళీ మా చిన్నబాబు దీపక్ రెడ్డి గారు, ఆయన వెరీ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెక్నాలజీలో చాలా ఎక్స్ట్రాడనరీ హెడ్. ఆయన్ని తీసుకొచ్చి ఉద్యోగం మానిపించేసి బెంగళూరులో కానీ ఉద్యోగం మానిపించి ఆయన మళ్ళీ జూనియర్ కాలేజీలు యొక్క డిగ్రీ అప్పచెప్పడం జరిగింది. ఆ ఇద్దరితో పాటుగా నా ఇద్దరు కూతుళ్ళు అంటే కూతురు కింద లెక్క. సో ఆ ఇద్దరు కూతుళ్ళు కూడా, ఒక అమ్మాయి యాక్చువల్గా డాక్టర్, రెండవ కోడలు డాక్టర్ షుగుణ, ఆమెను కూడా తీసుకొచ్చి ఇదే ఫీల్డ్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్గా, లక్ష్య ఇంటర్ స్కూల్ డైరెక్టర్గా ఆమె చూసుకుంటున్నారు. నా పెద్ద కోడలు ఎంటెక్ ఎంబీఏ. ఆ అమ్మాయి షీస్ టేకింగ్ ఆల్ స్టేట్ సిలబస్ స్కూల్స్, 12 schools ఉన్నాయి, ఆ అమ్మాయి చూసుకుంటూ ఉంటుంది. సో కాబట్టి మా మేడం హాస్టల్ చూసుకుంటారు. కాబట్టి మా ఇంట్లో పని లేదు, ఒక్కనే అందరికీ పని. అంటే అది ఇచ్చాక 6 కిరణాలు ప్రసరిస్తున్నాయి మొత్తం. ఎస్ ఎస్ ఎస్, చాలా బాగుంది సార్. అంటే మిమ్మల్ని మొదట్లో కూడా నేను అడిగాను, ఆడవాళ్ళకి మీ కుటుంబంతో మీరు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, మీ అబ్బాయిలు వచ్చిన తర్వాత మీ కోడలను కూడా కూతుర్లుగా ఆ ప్రాధాన్యత ఇచ్చారు. చాలా ప్రాధాన్యత. అది మీ వాస్తవంగా ఇది స్ఫూర్తిదాయకమైన విషయమే సార్, చాలా స్ఫూర్తిదాయకం. మా ఇంట్లో లేడీస్ చాలా ప్రయారిటీ ఇస్తాము. వాళ్ళ మాట ఎవ్వరు కూడా జవదాటము. వాళ్ళకి అంత గౌరవం, ఆ రెస్పెక్టు, అభిమానం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై డాటర్. వాస్తవంగానండి, ఎన్టీ రామారావు జీవితాన్ని, అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితాన్ని చూస్తే, రామారావు గారి జీవితం ఒకవైపు చూస్తే, నాగేశ్వరరావు గారు జీవితంలో కష్టపడినంత కాలం కాక కష్టపడి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, జీవితంలో తర్వాత నేను ఆనందం పొందిన సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఎంత ఆనందం పొందానో, నా మనవాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు కూడా అట్లాగా పొందానని చెప్పారు. మీ మాటల్లో కూడా ధ్వనించింది. ఎలా ఉంటుంది అంటారు, ఇంటికి వచ్చాక మీరు ఎక్కువగా మీ మనవరాలతో చాలా 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 మనిషికి ఎప్పుడు 2 విషయాలు కలుగుతాయి, ఆనందం కలుగుతాడు. 2 విషయాలు కలగాలట. ఒకటి అల్లుడితో భోజనం అట. అల్లుడితో భోజనం అంటే మనం పెద్దవాళ్ళు అయిపోతాం, షుగర్ వచ్చేస్తుంది, స్వీట్ పెట్టరు, బీపీ వచ్చేది, మసాలా ఉప్పు కారం వేరు, అవి వండి పెడతారు మన ఆరోగ్యం కోసం. అల్లుడు ఇంటికి వచ్చాడనుకోండి, అన్నీ వండి పెడతారు, టేబుల్ పెడతారు. కాబట్టి వద్దని అనరు కదా, హ్యాపీగా అల్లుడితో భోజనం చేయాలట. అన్ని రకాల కూరలు అన్నీ ఉంటాయి. అలాగే మనవడితో ఆటలట. సో చిన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు ఉన్నారు, నేను పెద్దగా వాళ్ళతో ఎంజాయ్ చేయలేకపోయాను. ఎందుకంటే బతుకు పోరాటం, జీవన పోరాటం, బతుకులో పైకి వెళ్ళాలి, ఏదో సాధించాలి, ఏదో తపన ఉంది. ఆ చేయని పిల్లలతో ఎక్కువ గడపలే నిజం చెప్పాలంటే. పాపం మా మేడం చూసుకున్నారు. కానీ ఈరోజు నాకు 4 మనవలు, చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. నా పక్కన 4 పడుకుంటారు, నా బెడ్రూమ్లో 4 పడుకుంటారు. వాళ్ళతో వాళ్ళకి లేచిన దగ్గర నుంచి వాళ్ళకి సేవలు చేస్తా, వాళ్ళతో గడుపుతూ, వాళ్ళతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. సో దట్ హ్యాపీయెస్ట్ థింగ్. సో మనవాళ్ళతో ఆటలు. ఎందుకంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం ఎక్కువ స్పీడ్గా పరిగెట్టామనుకోండి, లేడీస్ ఎందుకు పరిగెడతావు ముసలోడు చూడకుండా అంటారు. అదే మనోడితో ఆటలాడుతాం అనుకోండి అనరు. కాబట్టి మనోడితో ఆటలు, అల్లుడితో భోజనం. బాగుంది సార్, బాగుంది సార్. మీలో నాకు చాలా బాగా నచ్చేది, వాస్తవంగా స్ఫూర్తిదాయకం అయ్యేది, అసలు నిరంతరం శ్రమించటం. ఇది రాత్రి పడుకోవాలి అనే భావాన్ని పక్కన పెట్టేయటం. అసలు సూర్యుడితో పోటీ పడుతూ పగలంతా, రాత్రి కూడా చంద్రుడితో సూర్యుడిలాగే ప్రవర్తించడం ఎట్లా సాధ్యం సార్ మీకు? మీరు పొద్దున్నే అప్పుడు మీ వాస్తవంగా పొద్దుపోయి ఎక్కడి నుంచో వస్తారు, మీరు ఊర్లన్నీ తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత అమ్మయ్య ఇంటికి వచ్చేసాం రెస్ట్ అని కాకుండా, మళ్ళీ మీ వాళ్ళందరూ చెప్తారు తెల్లవారుజామున అందరికన్నా లేచి మీరు ముందు కూర్చుని ఉంటారంట. ఎట్లా సాధ్యం సార్ మీకు అది? అంటే మనం చేసే పని ప్యాషన్ ఉండాలండి. ఒక ప్యాషన్ ఉండాలి. నాకు అనిపిస్తూ ఉంటుంది, మీకు ఎంత చెప్పాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. మా ఫాదర్ నన్ను కూలి పని చేసి పెంచారు. నేను రోజు ఏం తెలుసా అంటే, నా డ్యూటీ
మార్నింగు 6-6:30కి మా నాన్నగారు నిద్ర లేపి పొలం తీసుకెళ్ళేవాడు. ప్రతిరోజు కూడా పొలం తీసుకెళ్ళి గబ్బబ్బా గడ్డి మోపు కోసేసి పోపు నెత్తిని పెట్టేసేవాడు. ఒరే పడేసి ఇంటికి వెళ్ళిపో, స్కూల్కి వెళ్ళిపో అనేవాడు. ఆ గడ్డి మోపు మోసుకొచ్చి 7 గంటలకి ఇంటికి వచ్చేసి స్నానం చేసి స్కూల్కి వెళ్ళేవాడు. సాయంత్రం 4:30కి ఇంటికి వచ్చిన వెంటనే గేదెలు తోడుకుని కాళ్ళలోకి వెళ్ళి శుభ్రం కొడుక్కు రావాలి. నా డ్యూటీ కొడుక్కు వచ్చేవాడు. ఆదివారం వస్తే తప్పనిసరిగా పొలం వెళ్ళాలి. ఆ వారం వేసినటువంటి పేడంతా కూడా పిడకలు చేయాలి. ఆ వారం కలుపు తీసేవాళ్ళు. కలుపు తీస్తే ఒంగుని నడువు నొప్పి వస్తుంటే పైకి లేచి నిల్చుంటే అనివాడైనా ఒరే చదువుకుంటే ఈ బాధలు ఉండవరా, చదువుకోకపోతే జీవితం అంతా కూడా ఇలాగే బాధపడాలరా. అంటే ఇనుము ఎర్ర కాల్చేసిన తర్వాత కొడితే ఎలా ఉంగిపోద్దో అంత శ్రమపడి నడువు నొప్పి వస్తుంది పైకి లేస్తే సరిగ్గా చూసుకుంటేవాడు ఆయన. ఆ రకంగా నాన్నగారు కష్టపడటం నేర్పాడు. బాగుంది సార్. తర్వాత వాస్తవంగా మీరు మనం గమనిస్తుంటే సార్ అనేక విజయాలు పొందేశారు. మీరు ఇప్పటికీ శ్రమ పడుతున్నారు. భవిష్యత్తులో రాజకీయంలో ఇంకా మనుగడ సాగించాలని ఉందండి. రాజకీయాలకు రాకూడదని నేను జగన్ గారితో అది చెప్పా. జగన్ గారి కల్లా మళ్ళీ నన్ను పిలిచి శేషారెడ్డి నువ్వు పోటీ చేయన్నప్పుడు అన్న ఏం అనుకోవద్దు, నాకు రాజకీయం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సో చేయగలిగిన 5 సంవత్సరాలు కాలేజ్ సర్వీస్ చేసేసాను, నేను మళ్ళీ రాజకీయాలు రానని చెప్పి జగనన్నకి నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఇంటర్ఫియర్ కావట్లేదు. బట్ నా సలహాలు మాత్రం ఇస్తూ ఉంటాను, నా అభిప్రాయాలు చెప్తూ ఉంటాను. నేను జగన్ గారికి కూడా ఎప్పటికప్పుడు నా అభిప్రాయాలు పాలసీల పట్ల నేను మెయిల్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు, రాజకీయం రావటం ఇంట్రెస్ట్ లేదు. చాలామంది అంటారు శేషారెడ్డి గారికి 2 అబ్బాయిలు, కానీ ఈ విద్యా సంస్థలే ఆయన మానసిక పుత్రికలు అని అంటుంటారండి. డిగ్రీ కాలేజ్ అంటే మీకు చాలా ఎక్కువ ఇష్టం అని అంటుంటారు. అసలు ఏం డిగ్రీ కాలేజీలో ఏమేమి సమూల మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు, తీసుకొచ్చిన దాంట్లో ఎట్లా చాలామంది డిగ్రీ వరకు చదివి ఆడపిల్లని అయితే చదువు ఆడిపిద్దామని భావిస్తుంటారు, పెళ్లి చేసేద్దాం డిగ్రీ చదివించాలని. వాళ్ళందరూ ఇవాళ మీరు స్త్రీ పక్షపాతిగా చాలామందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశం మీకుంది కాబట్టి ఎట్లా షైన్ చేయాలని భావిస్తున్నారు డిగ్రీ కాలేజీల ద్వారా? అంటే ఇక్కడ ఒక విషయం సార్, ప్రతి తండ్రి కోరిక ఏంటంటే తన పిల్లవాడు మంచి ఉద్యోగం రావాలి, తన పిల్లవాడు అభివృద్ధి చెందాలి, 10 మంది చేత గుర్తింపు ప్రతి తండ్రి కోరుకుంటాడు. ప్రతి స్టూడెంట్ కూడా అలాగే కోరుకుంటాడు, నాకు మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి. ఈ ఉద్యోగాలు రావడానికి ఎలాగా? మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో ఎదర్ బీటెక్ ఆర్ గ్రాడ్యుయేషన్. సో ఇంజనీరింగ్ కాసేపు పక్క పెడదాం. డిగ్రీ స్టూడెంట్ తీసుకున్నప్పుడు చాలా తక్కువ ప్లేస్మెంట్స్, ఒక 2%, 1% అది కూడా లేవు. ఏం చేద్దంటే ఈ డిగ్రీని ఈ యొక్క ఉద్యోగాలు మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి గవర్నమెంట్ జాబ్స్ 1% ఉంటాయి, అది డిగ్రీ అయిపోయిన తర్వాత 2-3 years ప్రిపేర్ అయ్యి Group 1, Group 2 ఇటువంటి ఎగ్జామ్స్ రాసుకోవాలి. 1% గ్యారంటీ లేదు. ఇక మిగిలినవి ఒక 8% ఉంటాయి, చిన్న చిన్న జాబులు. ఈ రిలయన్స్, షోమార్ట్ వాటిలో ఒక 9%, 8% ఉంటాయి. ఇక మిగిలిన 90% జాబ్స్ కూడా ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉంటాయి, కార్పొరేట్ సెక్టర్, మల్టీనేషనల్ కంపెనీస్. వీటిలో ఉద్యోగం రావాలి కదా. అంటే ఇప్పుడు ఉద్యోగం కావాలంటే ఓన్లీ కార్పొరేట్ కంపెనీ. మరి ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఎందుకు ఇవ్వాలి? వై నాట్ ఫర్ డిగ్రీ స్టూడెంట్? కంపెనీస్ ఇవన్నీ కూడా దే విల్ సెలెక్ట్ ద క్యాండిడేట్స్ త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్. అంటే వాళ్ళు క్యాంపస్కి వచ్చి క్యాంపస్ డ్రైవ్ పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు. డిగ్రీకి ఎందుకు ఇవ్వాలి? ఇంజనీరింగ్కి ఎందుకు, డిగ్రీకి ఎందుకు ఇవ్వకూడదు? నా ఆలోచన అది. సో నేను ఆలోచించి నేను ప్లాన్ చేసుకున్నాను. సో డిగ్రీ స్టూడెంట్స్ మన ఉద్యోగాలు ఇవ్వగలగాలి. అండ్ నేను అప్పటికే నాకు అనుభవం ఉంది. అంటే నేను కోచింగ్ సెంటర్ పెట్టి అప్పుడు నేను టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అర్థమెటిక్ నేను చెప్పేవాడిని. ఇవన్నీ చెప్పిన అనుభవం నాకు ఉంది కాబట్టి ఇవాళ ఏ కంపెనీ వచ్చినా దే విల్ కండక్ట్ ది ఫస్ట్ రౌండ్లో దే విల్ కండక్ట్ టెస్ట్ ఆన్ ది యాప్టిట్యూడ్, అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. సో ఆ తర్వాత సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్, థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్. ఈ 3 రౌండ్లో సెలెక్ట్ అవ్వాలి. సో సాధారణంగా వాళ్ళు డిగ్రీకి రారు, ఇంజనీరింగ్కి వెళ్తారు. సో నేను అన్ని కంపెనీకి లెటర్లు రాశాను.
ఈ ప్లీజ్ కమ్ అండ్ చెక్ మై స్టూడెంట్స్. నా స్టూడెంట్స్ మీరు చెక్ చేయండి, వాళ్ళు దే ఆర్ ఓవర్ ఇన్ఫీరియర్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆ విధంగా నేను తయారు చేస్తున్నాను పిల్లల్ని, స్కిల్స్ డెవలప్ చేస్తారు. సో అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సిఆర్టీ కోచింగ్ అంటాం, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. అంటే ప్రతి కంపెనీ వచ్చినప్పుడు ఫస్ట్ రౌండ్ అర్థమెటిక్ రీజనింగ్, అది డిగ్రీ సిలబస్లో లేదు, ఇప్పుడు పెట్టారు, ఇదివరకు లేదు. కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా ఫిజిక్స్ ఎలాగో, కెమిస్ట్రీ ఎలాగో, కంప్యూటర్ అలాగా వాళ్ళకి ఈ సబ్జెక్ట్ కూడా పార్ట్ చేసేసా, పార్ట్ అవర్ కరికులం చేసేసి వాడు తప్పనిసరిగా ప్రతి వారం కూడా ఈ క్లాసులు అటెండ్ అవ్వాలి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్. సో ఇది ట్రైనింగ్ ఇవ్వటంలోకి ఏ కంపెనీ వచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ రౌండ్ మా పిల్లలు సెలెక్ట్ అయిపోయేవారు. ఫస్ట్ రౌండ్ అయిపోద్ది. సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్. ఇవాళ ఎక్కువ 90% జాబ్స్ ఓన్లీ కూడా కంప్యూటర్ జాబ్స్. నా పిల్లల్ని అంటే కంప్యూటర్ సైన్స్లో నిష్ణాతులు, సి లాంగ్వేజ్, జావా, డిబిఎంఎస్ లేదా పైథాన్, సిస్కో సర్టిఫికేట్, ఇవన్నీ కూడా పిల్లల చేత చేపిస్తాం. కాబట్టి వాళ్ళు ఎటువంటి టెక్నికల్ రౌండ్ పెట్టినా దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్. సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్, అంటే ఇంటర్వ్యూ రౌండ్. ఇంటర్వ్యూలో వాడికి ఏం కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు. కాబట్టి దే షుడ్ బి వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. కాబట్టి జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. సో ప్రతి పిల్లవాడికి కూడా వారానికి కనీసం ఒకసారి పెద్ద జీడీ అంటే ఒక 10 మందికి సెపరేట్ జీడీ రూమ్స్ ఉంటాయి నాకు, ఒక రౌండ్ టేబుల్, ఒక మెంటారు, 10 మంది పిల్లలు. సో గ్రూప్ డిస్కషన్. సో దే ఆర్ పార్టిసిపేటింగ్ గ్రూప్ డిస్కషన్. అంటే వాళ్ళకు భయం పోయేలాగా, విషయం మాట్లాడేలాగా వీఆర్ కండక్టింగ్ గ్రూప్ డిస్కషన్ క్లాసెస్. ఈ మూడింటి వల్ల కూడా పిల్లలు సెలెక్ట్ అవుతారు. ఈవేళ ఆదిత్య డిగ్రీ విద్యార్థికి జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈజ్ ఏ చాయిస్. ఛాన్స్ అంటే అర్థం ఏంటి? ఉద్యోగం వచ్చింది, జాయిన్ అయ్యాడు. చాయిస్ అంటే అర్థం ఏంటి? ఎవ్రీ స్టూడెంట్ గెటింగ్ మినిమం 4 జాబులు, 5 జాబులు, 6 జాబులు, 10 జాబులు వచ్చేటటువంటి. ఇవాళ ఒక్కో స్టూడెంట్కి ఒక 8-10 జాబులు వస్తున్నాయి. అన్ని కంపెనీస్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, టెక్ మహేంద్ర, డెలైట్. సో వచ్చిన తర్వాత యూ చూస్ ద జాబ్, ఏ జాబ్ కావాలి, ఏ జాబ్ జాయిన్ అవ్వాలి, ఎక్కడ ప్యాకేజ్ అక్కడ జాయిన్ అవుతాడు. సో కాబట్టి జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్స్ ఏ చాయిస్. ఆదిత్య డిగ్రీ స్టూడెంట్కి. బాగుంది సార్. రెండవది హైయెస్ట్ ప్యాకేజ్. మొన్న టాపర్ అండ్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని 10 lakhs ప్యాకేజ్, సంవత్సరానికి 10 లక్షల రూపాయలు జీతం. అలాగే డెలైట్ 3.5 lakhs జీతం. అలాగా అంటే అత్యధిక ఒక డిగ్రీ స్టూడెంట్కి కూడా 10 లక్షల రూపాయల జీతం తెచ్చుకునే స్టేజ్కి నా పిల్లలు ఎదుగుతున్నారంటే అది మా యొక్క సిస్టంలో, మా యొక్క పద్ధతిలో సిఆర్టీ ట్రైనింగ్ కానివ్వండి, టెక్నికల్ రౌండ్ కానివ్వండి, లేదా హెచ్ఆర్ రౌండ్ కానివ్వండి. సో ఐఎమ్ సో హ్యాపీ. నా జీవితంలో చాలా సంతోషం. ఎందుకంటే జాబ్ లేడు ఉండడు, అంతకైనా మనకు అదృష్టం ఏంటంటే పిల్లలకి. అంటే ప్రతి సంవత్సరం 50,000 మంది విద్యార్థులు మీ దగ్గర చదువుతున్నారు, వేలాది మంది మీ వల్ల ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మనం గమనిస్తేనండి, ఇవాళ చాలామంది మా అబ్బాయికి 20 ఎకరాల పొలం ఇస్తున్నానండి, కానీ అమ్మాయిని ఇచ్చేవాళ్ళు లేరు, జాబ్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. అంటే మీ వల్ల చాలామంది వివాహాలు కూడా జరుగుతున్నాయనే లెక్క. చాలామంది అబ్బాయిలకి ఒక వైవాహిక జీవితానికి మార్గాన్ని కూడా వేస్తున్నట్టే లెక్క. చాలా సంతోషం సార్. మీరు ఇంకా ఉన్నత స్థాయికి, బాగా ఆకాశం ఎదిగారు, మరి ఇంకా ఉన్నత స్థాయికి రావాలని, మీ వలన ఉపాధి పొందుతున్న ప్రతి వాళ్ళు మీకు కృతజ్ఞత కలిగి ఉంటారు. మీ ద్వారా మాలాంటి వాళ్ళు అయితే మీరు ఆదర్శం. మీరు మీ మాటలు కానీ, చేష్టలు కానీ, మీరు అసలు ఉపన్యాసం చెప్తుంటే గగ్గురిపాటు వస్తుందండి, ఇట్లా లీనమైపోతుంటాం. కనుక మీ స్ఫూర్తి ఎప్పుడు మాకు శిరోధారం అండి. చాలా సంతోషం మా ఛానల్తో మీరు మాట్లాడినందుకు. నమస్కారం అండి. థ్యాంక్ యూ విజయారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.